హాయ్ నాన్న, ఎలా ఉన్నారు? ఈరోజు క్లాస్ సెషన్లోకి వెళ్ళే ముందు మెయిన్గా ఇక్కడ పాయింట్ చెప్తున్నాను, జాగ్రత్తగా చూసుకోండి. దీంట్లో మీకు ఈసారి బెటర్మెంట్ దానికి 10% మార్క్స్ గెయిన్ చేయాలి అనే ఉద్దేశంతో చాప్టర్ వైజ్ గెస్ట్ క్వశ్చన్స్ ఇచ్చుకుంటా వస్తున్న మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. కానీ మ్యాథ్స్ చాప్టర్ వైజ్ చేసుకుంటా వెళ్ళేటప్పటికల్లా చాలా టైం పట్టేస్తుంది. ప్లస్ దీంతో పాటు బెటర్మెంట్తో పాటు కొంతమంది సప్లిమెంటరీ వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకి డైరెక్ట్లీ ఇన్ని చాప్టర్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకునే టైం మేబీ సరిపోకపోవచ్చు బికాస్ ఆఫ్ దే ప్రిపరేషన్ వల్ల. సో వాళ్ళని ప్లస్ బెటర్మెంట్ వాళ్ళకి కూడా ఇద్దరిని కవర్ చేసుకుంటూ ప్రతి సబ్జెక్టులోనూ 3 గెస్ట్ పేపర్స్ ఫర్ దిస్ బెటర్మెంట్. ఓకేనా? ఈ బెటర్మెంట్కి 3 గెస్ట్ పేపర్స్ని తయారు చేసి ఈచ్ సబ్జెక్ట్ ఆ 3 గెస్ట్ పేపర్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది సీక్వెన్స్లో, వన్ ఆఫ్టర్ ద అదర్. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బాటనీ, జువాలజీ వాళ్ళకి బయాలజీ. ఇవన్నీ కూడా ఎవ్రీడే ఒక సబ్జెక్ట్కి సంబంధించిన గెస్ట్ పేపర్స్ వస్తాయి. కాబట్టి ఈ గెస్ట్ పేపర్ని ఏ రోజుకి ఆ రోజు కంప్లీట్ చేసేసుకోండి. ఇది మీకు మెయిన్గా రేపు బోర్డ్ ఎగ్జామ్స్లో మ్యాక్సిమం 80% దాకా స్కోర్ చేసుకోవడానికి సరిపోతుంది. రిమైనింగ్ 20% కూడా నాకు కావాలి, పర్ఫెక్ట్లీ అవుట్ ఆఫ్ మార్క్స్ నాకు కావాలి. ఈ గెస్ట్ పేపర్స్తో పాటు చాప్టర్ వైజ్ ఏవైతే గెస్ట్ క్వశ్చన్స్ నేను అప్లోడ్ చేస్తున్నానో వాటిని కూడా జాగ్రత్తగా చూసుకోండి. క్లియరా? లేదు మా ప్రిపరేషన్ అప్ టు 80% దాకా సరిపోతుంది అనుకుంటే ఈ 3 గెస్ట్ పేపర్స్ని ప్రాపర్లీ ప్రిపేర్ అవ్వండి. మీ స్కోర్ దట్ ఈస్ మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ తీసుకుంటే 75 to 80% మినిమం స్కోర్ని గెయిన్ చేసుకునేలాగా ఈ 3 గెస్ట్ పేపర్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. క్లియరా? సో మళ్ళీ చెప్తున్నాను, పర్ డే ఒక సబ్జెక్ట్కి సంబంధించిన గెస్ట్ పేపర్ అప్లోడ్ అవుతుంది. ఏ రోజు గెస్ట్ పేపర్ని ఆ రోజే కంప్లీట్ చేసేసుకోండి. ఎందుకంటే అది పోస్ట్పోన్ చేసుకుంటా వెళ్తే మళ్ళీ లాస్ట్లో మీరు కంప్లీట్ చేయాల్సిన సిలబస్ ఎక్కువైపోతుంది. కాబట్టి ఈ గెస్ట్ పేపర్స్ కూడా కంప్లీట్ చేసుకోవడం కష్టం అవుతుంది. ఓకేనా? అండ్ ఏ సబ్జెక్ట్ బెటర్మెంట్ లేదా సప్లిమెంటరీ లేదు కాబట్టి ఏ సబ్జెక్ట్కి అయితే బెటర్మెంట్ రాస్తున్నారో వాళ్ళు రిలేటివ్లీ ఆ సబ్జెక్ట్ని బేస్ చేసుకుని దాని గెస్ట్ పేపర్స్ని కంప్లీట్ చేసుకుంటా వెళ్ళండి. మళ్ళీ చెప్తున్నా, 10% మార్క్స్ కావాలి అంటే ఈ గెస్ట్ పేపర్స్ మాత్రమే సరిపోదు, చాప్టర్ వైజ్ ఉన్న వాటిని కూడా మీరు కంప్లీట్లీ రివైజ్ చేసుకోవాలి. దానిలో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. దీంతో పాటు కొన్ని ఎక్స్ట్రా క్వశ్చన్స్ వాటిల్లో ఇవ్వడం జరుగుతుంది. క్లియరా? నా ఈరోజు దానిలో భాగంగా మ్యాథ్స్కి సంబంధించిన ఫస్ట్ గెస్ట్ పేపర్ కాబట్టి ఇవాళ మీకు ఇస్తుంది బెటర్మెంట్ వాళ్ళకి, జూనియర్ ఇంటర్మీడియట్ వాళ్ళకి, దట్ ఈస్ మ్యాథమెటిక్స్ సంబంధించిన ఫస్ట్ గెస్ట్ పేపర్ని ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఈ రోజే రివైజ్ చేసేసుకోండి. క్లియరా? అండ్ ఇది ఎగ్జాక్ట్లీ బోర్డ్ మోడల్ ప్యాటర్న్లోనే ఇచ్చాను. 1 మార్క్, 2 మార్క్, 4 మార్క్ అండ్ 8 మార్క్. చాయిస్ తీయలేదు, చాయిస్తో కలిపిచ్చేసాను. కాబట్టి వాటిని జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. రెండోది, నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు చాయిస్ తీసి ప్రిపేర్ అవ్వమాకండి. చాప్టర్స్ అన్ని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. నేనే ఆల్రెడీ చాయిస్ తీసి మీకు గెస్ట్ పేపర్స్ని ప్రిపేర్ చేశాను. మళ్ళీ వాటి నుంచి చాయిస్ తీశారనుకోండి, రేపొద్దున నన్ను బ్లేమ్ చేస్తారు, సార్ మీరు ఇచ్చిన క్వశ్చన్ ఇది నేను చాయిస్ తీశాను, అది ఎగ్జామ్కి వచ్చింది అని చెప్పి. ఓకేనా? ఆ పరిస్థితి తెచ్చుకోమాకండి. క్వశ్చన్స్ అన్ని కూడా క్లియర్గా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? సో దానిలో ఫస్ట్ 1 మార్క్ క్వశ్చన్స్ చూసుకోండి. ఫస్ట్ ఇది f of x is equal to mod x by x అయితే f of 0 ఫైండ్ అవుట్ చేయమన్నాడు. mod x by x అంటే మోడ్లో ఉన్నప్పుడు ప్లస్ మైనస్ 2 వాల్యూస్ తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ 2 కేసెస్ డిస్కస్ చేయాలి, ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్. కానీ ఇక్కడ 0లో ఫైండ్ అవుట్ చేసుకున్నాడు కాబట్టి దానిలో ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఉండవు కాబట్టి మీరు డైరెక్ట్లీ అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. రెండోది, స్క్వేర్ రూట్ ఆఫ్ -25 -9 దీని వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. రూట్లో మైనస్ ఉన్నప్పుడు వాల్యూని ఫైండ్ అవుట్ చేయలేం కాబట్టి అక్కడ I² అని రాసుకోవాలి. సో ఫస్ట్ దానికి 5i వస్తుంది, రెండో దానికి వచ్చేటప్పటికల్లా 3i వస్తుంది. మల్టిప్లై చేసుకుంటే 15i². I² వాల్యూ మళ్ళీ -1 కాబట్టి ఓవరాల్గా యూ విల్ గెట్ -15 వస్తుంది. నెక్స్ట్ ఇది 91c2 x⁻89 దేనికి బిలాంగ్ అవుతుందని అడిగాడు. మీకు బైనామియల్ ఎక్స్పాన్షన్ బేసిక్ క్వాంటిటీ కనుక రాయడం తెలిసిపోతుంది. కాకపోతే దీనిలో x⁻89 కానీ x⁻90 కానీ x+190 కానీ సరిపోదు. బికాజ్ మీకు స్టార్ట్ అవడం దేంతో స్టార్ట్ అవుతుంది? 91తో స్టార్ట్ అవుతుంది. అవునా? దీనిలో x+a⁻n ఫామ్లో కనుక ఉన్నట్టయితే NCR x⁻n-r a⁻r కాబట్టి ఇక్కడ తీసుకునే వాల్యూ ఏమవుతుంది? నీ హైయెస్ట్ పవర్ ఎంతైతే ఉంటుందో అదే అవుతుంది. కాబట్టి హైయెస్ట్ పవర్ ఇక్కడ 91 కావాలంటే మినిమం 91 ఉండాలి. సో ఆప్షన్ 3 అవుతుంది. నెక్స్ట్, ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద
యాక్సిస్ అండ్ ద కరస్పాండింగ్ లైన్. ముందు ఇచ్చిన దాన్ని ఇంటర్సెప్ట్ ఫామ్ లోకి మార్చుకోండి. ఇంటర్సెప్ట్ ఫామ్ అయితే ఏమవుతుంది, ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1. దీనిలో ఏ కామా బి తెలిస్తే మాడ్యులస్ ఆఫ్ హాఫ్ మాడ్ ఏబి చేసుకున్నట్టయితే కనుక మీకు డైరెక్ట్లీ దాని యొక్క ఏరియా వచ్చేస్తుంది. క్లియరా? నెక్స్ట్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేయాలి. కాకపోతే సర్కిల్ ఇక్కడ స్టాండర్డ్ ఫామ్ లో లేదు. స్టాండర్డ్ ఫామ్ లో ఉండాలంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఉండాలి. కానీ అది లేదు కాబట్టి ముందు ఈక్వేషన్ మొత్తాన్ని 3తో డివైడ్ చేయండి. దెన్ దాని యొక్క సెంటరు రేడియస్ మీకు వచ్చేస్తాయి. యూజింగ్ ద ఫార్ములా రేడియస్ ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. కాబట్టి నీకు ఇచ్చిన దాని నుంచి జీ వాల్యూ ఎంత, ఎఫ్ వాల్యూ ఎంత, సి వాల్యూ ఎంత కావాలి. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ వన్ 6th క్వశ్చన్ చూడండి. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 ఏ పవర్ ఎక్స్ ప్లస్ బి పవర్ ఎక్స్ బై 2 హోల్ పవర్ 1 బై ఎక్స్. అంటే నీకు ఏ పాయింట్ లో ఉంది, లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 పి పవర్ క్యూ. అంటే పి ఒక ఫంక్షన్, క్యూ ఒక ఫంక్షన్ అయితే ఫంక్షన్ పవర్ లో ఇంకో ఫంక్షన్ ఉంది. ఓకేనా? దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, దట్ ఈస్ ఈ పవర్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0. ఆ క్యూ ఏదైతే పవర్ లో ఉందో అది మల్టిప్లికేషన్ లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ డైరెక్ట్లీ p-1 చేసుకుంటే దాని యొక్క లిమిట్ వాల్యూని ఈజీలీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ప్రాపర్టీ వచ్చేటప్పటికల్లా ఫంక్షన్ పవర్ లో ఇంకో ఫంక్షన్ అయినట్టయితే కనుక ఈ టైప్ ఆఫ్ మోడల్ ప్రాబ్లమ్స్ ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ రైట్ ద సెట్. ఎక్స్ అనేది పాజిటివ్ ఇంటీజర్ అయి ఉండాలి అండ్ దాని యొక్క స్క్వేర్ చేసుకుంటే 40 కంటే తక్కువ రావాలి. సో పాజిటివ్ ఇంటీజర్ తీసుకోవాలి. అంటే స్టార్టింగ్ విత్ 0తో స్టార్ట్ చేస్తారు. 0 1 2 3 4 5 6 దాకా రాయొచ్చు. 7 రాస్తే 49 దాటేస్తుంది. కాబట్టి 0 to 6 విల్ బి ద కరస్పాండింగ్ సెట్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అవుతుంది. అదే దాని యొక్క రోస్టర్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ 8th వన్, సర్కిల్లో డయామీటర్ 40 సెంటీమీటర్స్ ఉంది, లెంత్ ఆఫ్ ద కార్డ్ 20 సెంటీమీటర్ ఉంటే లెంత్ ఆఫ్ ద మైనర్ ఆర్క్ కానీ మేజర్ ఆర్క్ కానీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ నీకు సర్కిల్ ఫామ్ లో కనుక తీసుకున్నట్టయితే ఇది దాని యొక్క కార్డ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ రెండు దాని యొక్క డిస్టెన్స్ అవుతాయి. నో ఇచ్చిన దానిలో కనుక తీసుకున్నట్టయితే ద సర్కిల్ విత్ డయామీటర్ 20 సెంటీమీటర్స్ అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 48, డి ఈజ్ ఈక్వల్ టు 40 అయితే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 20 అవుతుంది. లెంత్ ఆఫ్ ద కార్డ్ ఇచ్చేసాడు కాబట్టి ఇది 20 అంటే ఇటుపక్క ఒక 10 ఇటుపక్క ఒక 10 కరస్పాండింగ్లీ టీటా వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. 1/2 అంటే 30 వస్తుంది. ఓకేనా? దెన్ ఆర్క్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా టీటా బై 360 ఇంటూ పెరిమీటర్ ఆఫ్ ద సర్కిల్ దట్ ఈస్ 2πr లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే నీకు డైరెక్ట్లీ మైనర్ ఆర్క్ కావాలంటే మైనర్ ఆర్క్, మేజర్ ఆర్క్ కావాలంటే మేజర్ ఆర్క్ వచ్చేస్తాయి. ఓకేనా? నెక్స్ట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ 0,0 అనే దాని నుంచి పాస్ అవుతుంది. స్లోప్ m ఉంది. పాయింట్ టు స్లోప్ ఇస్తే ఈక్వేషన్ కనుక్కోవడానికి ఫార్ములా y మైనస్ y1 ఇజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. అవునా? x1 y1 నీకు ఇచ్చిన పాయింట్ m అనేది దాని యొక్క స్లోప్ అవుతుంది. తీసుకెళ్లి దానిలో సబ్స్టిట్యూట్ చేయండి, ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద కాంజుగేట్ యాక్సిస్ ఆఫ్ ద హైపర్బోలా. హైపర్బోలా యొక్క కరస్పాండింగ్లీ కాంజుగేట్ యాక్సిస్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ముందు a స్క్వేర్ b స్క్వేర్ వాల్యూ కావాలి కాబట్టి ఈక్వేషన్ మొత్తాన్ని ముందు 12తో డివైడ్ చేయండి. a స్క్వేర్ b స్క్వేర్ వాల్యూస్ వస్తాయి అండ్ హెన్స్ దాని నుంచి లెంత్ ఆఫ్ ద కాంజుగేట్ యాక్సిస్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? 11th వన్, ఫైండ్ ద డెరివేటివ్. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 యొక్క డెరివేటివ్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో డైరెక్ట్లీ డిఫరెన్షియేట్ చేయండి. ఎంత వస్తుంది? 2x కాన్స్టెంట్ చేసుకుంటే 0 అండ్ x ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకోమన్నాడు కాబట్టి సబ్స్టిట్యూట్ చేసుకుంటే 20 వచ్చేస్తుంది. నెక్స్ట్ 11th వన్, 2/11 is the probability of an event. What is the probability of not A? సింపుల్ గా probability of an event plus probability of not A ఈ రెండింటిని కలుపుకుంటే ఎప్పుడు 1. సో 1 లో నుంచి ఇచ్చిన ప్రాబిలిటీ సబ్స్టిట్యూట్ చేయండి వచ్చేస్తుంది. అవునా? ఎల్సిఎం తీసుకుంటే 11 - 2 9/11 వచ్చేస్తుంది. క్లారిటీ వచ్చిందా? సో ఇవి టోటల్ గా 12 మార్క్స్ దానికి, దీని నుంచి ఇచ్చే 1 మార్క్ క్వశ్చన్స్. ఓకేనా? సో కంప్లీట్ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి టైం సరిపోదు, చాలా టైం పట్టేస్తుంది. కాబట్టి బ్రీఫ్లీ ఐడియా ఇచ్చుకుంటూ ప్రతి దానిలో ఏ కాన్సెప్ట్ని అప్లై చేయాలి, ఏ కాన్సెప్ట్ని ఎలా అప్లై చేస్తే నీకు 100% దాని యొక్క రిజల్ట్ని తీసుకురావచ్చు అనేది చూసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను చూడండి. ఎవరెవరికైతే ఫస్ట్ అటెంప్ట్లో మ్యాథ్స్లో కానీ లేదా ఫిజిక్స్ కెమిస్ట్రీలో కానీ మార్కులు తక్కువ వచ్చినాయో, అంటే మీరు కంటెంట్ ఆన్సర్ ప్రాపర్లీ రాశారు కానీ మార్క్స్ తక్కువ వచ్చినాయి. ఓకేనా? దానికి రీజన్స్ వచ్చేటప్పటికల్లా ఒకటి పూర్ రైటింగ్ స్కిల్స్ అయి ఉండొచ్చు. అంటే మీ రైటింగ్ బాగోపోతే
మీరు రాసిన కంటెంట్ బాగున్నా మార్క్స్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. రెండోది ప్రజెంటేషన్ స్కిల్స్, అంటే ప్రతి దానిలోనూ గివెన్ డేటా ఏంటి, ప్రాసెస్ ఆఫ్ సాల్వింగ్ ఏముంది, లాస్ట్లో ఆన్సర్ ఏం రాసావు, ఎక్కడెక్కడైతే ఫార్ములాస్ యూస్ చేసావో వాటిని పక్కన సిన్స్లో మెన్షన్ చేసావా లేదా, ఇవన్నీ ఇంపార్టెంట్. అవి కనుక రాయకపోతే మార్క్స్ తగ్గుంటాయి. మూడోది వచ్చేటప్పటికల్లా ఆన్సర్ చేసేటప్పుడు మీ ఆన్సర్ ఎప్పుడూ కూడా ప్రిస్క్రైబ్డ్ టెక్స్ట్ బుక్, అంటే అకాడమీ టెక్స్ట్ బుక్ అంటే బోర్డు ఏదైతే టెక్స్ట్ బుక్ని ప్రిస్క్రైబ్ చేశాడో దానిలో ఏ ప్యాటర్న్ అయితే మనకి సాల్వ్ చేయబడిందో ఆ ప్యాటర్న్లో సాల్వ్ చేస్తుంటేనే మీకు డిస్క్రిప్టివ్ దానిలో, దట్ ఈస్ ఐపీ ఎగ్జామ్ దానిలో మార్క్స్ ఇస్తారు. అంతే తప్ప ఆబ్జెక్టివ్లీ షార్ట్ కట్స్ని యూజ్ చేసి వాటిని సాల్వ్ చేస్తే ఐపీలో మార్క్స్ రావు. ఇది స్టూడెంట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. దీనికి మెయిన్ రీజన్ ఇచ్చేటప్పటికల్లా మీ కాలేజ్లో సైమల్టేనియస్లీ ఐఐటి మెయిన్స్కి నీట్కి ప్రిపేర్ చేయించుకుంటూ దానిలో ప్రతి ప్రాబ్లం దానికి అవుట్ ఆఫ్ 4 మల్టిపుల్ ఆప్షన్స్ ఏది కరెక్ట్ అవుతుందో తెలియాలి. దానికోసం ఏం చేస్తారు, షార్ట్ కట్స్ని యూస్ చేస్తారు. ఆ షార్ట్ కట్స్ అంటే ప్రతి స్టెప్ని మనం క్లియర్లీ రిప్రజెంట్ చేయకుండా స్టెప్స్ని లేపేసి డైరెక్ట్లీ ఆన్సర్ని తప్పిస్తే కనుక దాన్ని షార్ట్ కట్ అంటాం. షార్ట్ కట్ అంటే వేరే పద్ధతి ఏం కాదు. కానీ అది ఐపీలో రాస్తే ఏమవుతుందంటే మీకు ఇచ్చిన వెయిటేజ్కి మీరు రాసిన ఆన్సర్కి సరిపోతే అక్కడ మీకు మార్క్స్ని తగ్గించే ఛాన్స్ ఉంటుంది. దిస్ ఈస్ ద మేజర్ థింగ్. దాన్ని స్టూడెంట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఓవర్కమ్ చేసుకుంటూ రేపు బెటర్మెంట్ దానికి నిన్ను నువ్వు ప్రిపేర్ చేసుకుంటేనే 10% మార్క్స్ని గెయిన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 10th క్లాస్ దగ్గర నుంచి ఇంటర్మీడియట్ ప్యాటర్న్, దట్ ఈస్ ఫస్ట్ ఇయర్కి వచ్చిన మెయిన్ స్టూడెంట్స్ ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా లాజిక్స్ అనమాట. వీటిని కవర్ చేసుకుంటూ వెళ్తేనే రేపు పొద్దునే నీకు మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదనుకోండి రేపు బెటర్మెంట్లో కూడా ఇవే మార్క్స్ రిపీట్ అయినా పెద్దగా తేడా పడాల్సిన అవసరం లేదు. నువ్వేమనుకుంటావు, నేను బాగానే రాశాను, ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేశాను, నాకు రిజల్ట్ అయితే రాలేదు అనుకుంటావు. కానీ దానికి మెయిన్ రీజన్ వచ్చేటప్పటికల్లా ఇవన్నీ ఫ్యాక్టర్స్ అవుతాయి, ఓకేనా. సో మై డియర్ స్టూడెంట్స్, ఈ పాయింట్స్ అన్నింటినీ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్లియరా? నో నెక్స్ట్ దానిలోకి వెళ్దాం. దట్ ఈస్ 2 మార్క్స్. టూ మార్క్స్ దానిలో కూడా మీకు చాయిస్ లేదు, ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. దానిలో 13th క్వశ్చన్ తీసుకుంటే స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఫైనైట్ సెట్ అవుతుందా, ఇన్ఫైనైట్ సెట్ అవుతుందా. ద సెట్ ఆఫ్ లైన్స్ విచ్ ఆర్ ప్యారలల్ టు ద ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ కి ప్యారలల్ గా యూ కెన్ డ్రా ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ లైన్స్ ని డ్రా చేయొచ్చు, కాబట్టి ఇట్ ఈస్ అన్ ఇన్ఫైనైట్ సెట్ అవుతుంది. నెక్స్ట్ ద సెట్ ఆఫ్ లెటర్స్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఓకేనా, ఆల్ఫాబెట్స్ లో మనకి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించింది ఫైనైట్ సెట్ అవుతుంది. కాబట్టి ఇవి రెండు జాగ్రత్తగా చూసుకోండి. రెండోది 14th క్వశ్చన్, ఏ ఇచ్చేసాడు, ఏ క్రాస్ ఏ అంటే ఫస్ట్ సారి ఏ క్రాస్ ఏ రాసినప్పుడు పాసిబిలిటీ ఉన్న ఆర్డర్డ్ పెయిర్స్ అన్ని రాస్తారు. ఫస్ట్ ఏ క్రాస్ ఏ రాస్తే ఏమవుతుంది, ఫస్ట్ దానిలో -1, 1 తీసుకుంటారు, క్రాస్ -1, 1 తీసుకుంటారు. వీటిల్లో రాసే ఆర్డర్డ్ పెయిర్స్ వచ్చేటప్పటికల్లా -1, -1, -1, 1, 1, -1, 1, ఎన్ని వచ్చినాయి, టోటల్లీ మీకు 4 వచ్చినాయి. దట్ ఈస్ 2 power 2 4 రాస్తారు. నెక్స్ట్ మళ్ళీ చేస్తారు, ఇక్కడ 4 × 2 టోటల్లీ ఎన్ని వస్తాయి, 8 వస్తాయి. ఓకేనా. సో వీటిని రాసే పద్ధతిని జాగ్రత్తగా చూసుకోండి. దీన్నే ఏ క్రాస్ ఏ, దట్ ఈస్ నథింగ్ బట్ రైటింగ్ ద ఆల్ ద పాసిబుల్ ordered pairs that can be obtained from the elements present in the given set. Okay na. Next one, 15th question, prove that trigonometric identity నుంచి ఇచ్చాడు. ఫస్ట్ వచ్చేటప్పటికల్లా sin n+1 × x, n+2 × x, ఇది ఫస్ట్ ది. రెండోది cos n+1 × x, cos n+2 × x. దీంట్లో n+1 × x అనేదాన్ని a, n+2 అనేదాన్ని b అనుకున్నాడు అనుకోండి. ఒకసారి ప్రాపర్టీ చూసుకోండి. cos a cos b ప్లస్ sin a sin b ఉంది, అవునా. ఇది దేని ఫార్ములా, cos a - b ఫార్ములా, ఓకేనా. కాబట్టి cos a - b కనుక నువ్వు యూజ్ చేసినట్టయితే ఒక దానిలో నుంచి రెండోది సబ్ట్రాక్ట్ చేసుకుంటావు, నీకు కావాల్సిందే డైరెక్ట్లీ cos x వచ్చేస్తుంది డైరెక్ట్లీ, ఓకేనా. కాంపౌండ్ యాంగిల్ ఫార్ములా నుంచి ప్రొడ్యూస్ చేయొచ్చు. 16th one, ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఎంత, 4 - 3i. యాక్చువల్లీ z అనేది కనుక నీకు కాంప్లెక్స్ నెంబర్ అయితే దాని యొక్క 1/z అనే దాన్ని ఏమంటారు, దాని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటారు, ఓకేనా. సో 1/z ఫైండ్ అవుట్ చేయాలంటే 1/4 - 3i ఫైండ్ అవుట్ చేయాలి. డినామినేటర్ లో ఎప్పుడు కూడా కాంప్లెక్స్ నెంబర్ ఉండకూడదు కాబట్టి దాని యొక్క న్యూమరేటర్ ని డినామినేటర్ ని రేషనలైజ్ చేస్తారు, మీకు కావాల్సిన మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ వచ్చేస్తుంది, ఓకేనా. సో ఫర్ ఎనీ కాంప్లెక్స్ నెంబర్ ఇట్స్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ విల్ బి z⁻−1 లేదా 1/z. క్లియరా. నెక్స్ట్ 17th, హౌ మెనీ 4-digit నెంబర్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద డిజిట్స్ 1 దగ్గర నుంచి 9 దాకా యూజ్ చేసి ఇఫ్
రిపిటేషన్ ఆఫ్ ద డిజిట్స్ ఈస్ నాట్ అలౌడ్. సో టోటల్లీ 4 డిజిట్ నెంబర్స్ ఫామ్ చేయాలి. నీకు ఇచ్చింది 1 దగ్గర నుంచి 9 దాకా, అంటే టోటల్లీ 9 ఇచ్చాడు. రిపిటేషన్ అలౌడ్ కాదు అన్నాడు కాబట్టి టోటల్లీ మనం ఎన్ని రాయగచ్చు, 9 P4 will be the total number of possible 4 digit numbers that can be formed రాయొచ్చు. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ 18th one, write out simply సిక్స్త్ టర్మ్ రాయాలి. సిక్స్త్ టర్మ్ అంటే T6 is equal to TR+1 లో రాయాలి కాబట్టి T5+1 లో రాసేయండి. దాని ఫార్ములా అప్లై చేయండి. NCR x⁻n−r a పవర్ r కనుక అప్లై చేసుకున్నట్టయితే క్లారిటీగా చెప్పనా, x+y హోల్ పవర్ n లో కనుక ఉన్నట్టయితే దీన్ని TR+1 లో రాయాలి అంటే కనుక NCR x⁻n−r దట్ ఈస్ ఫస్ట్ టర్మ్, y పవర్ r డైరెక్ట్లీ తీసుకెళ్లి సబ్స్టిట్యూట్ చేయండి. దానిలో కావాల్సిన సిక్స్త్ టర్మ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ 19th one, కోఆర్డినేట్స్ ఆఫ్ ద ఫోకస్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్ కనుక్కోవాలి. పరాబోలా ఇచ్చేసాడు, దట్ ఈస్ y² = 10x అంటే a = ఎంత ఉంది అక్కడ, దీన్ని స్టాండర్డ్ దాంతో కంపేర్ చేసుకోండి. ఓకేనా, y² = 4ax లో ఏ కావాలి అంటే 10/4 అంటే 5/2 వస్తుంది. వన్స్ ఏ వాల్యూ తెలిసిపోయింది, దెన్ ఫోకస్ ఫైండ్ అవుట్ చేయాలి. a, 0 అవుతుంది. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎంత అవుతుంది, x లెఫ్ట్ సైడ్ వెళ్తుంది కాబట్టి -a సబ్స్టిట్యూట్ చేయండి. స్టాండర్డ్ ఈక్వేషన్స్ బోత్ డైరెక్ట్రిక్స్ కి ఫోకస్ కి రెండు వచ్చేస్తాయి. నెక్స్ట్ 3 పాయింట్స్ ఇచ్చేసాడు. 3 పాయింట్స్ కొలీనియర్ అని ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి డైరెక్ట్లీ వాటి యొక్క డెట్ ఫైండ్ అవుట్ చేయండి, =0 వచ్చేస్తే కొలీనియర్ ఫస్ట్ పద్ధతి. లేదు, ఫస్ట్ 2 పాయింట్స్ నుంచి ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ కనుక్కోండి, దట్ ఈస్ x2 - x1 చేసుకుంటే నీకు ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ వచ్చేస్తుంది. 3వ పాయింట్ని తీసుకెళ్లి దానిలో సబ్స్టిట్యూట్ చేయండి, అది సాటిస్ఫై అవుతుంది కంపల్సరీగా. దెన్ దే ఆర్ కొలీనియర్. రెండింటిలో ఏ పద్ధతిలోనైనా మీరు చేసినా దానిలో 2 మార్క్స్ వస్తాయి. వేరాస్ డిటర్మినెంట్స్ వచ్చేటప్పటికల్లా బెస్ట్ పద్ధతి. ఓకేనా. నెక్స్ట్ 21, లిమిట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. యాక్చువల్లీ ఇక్కడ 2 స్టాండర్డ్ లిమిట్స్, కాకపోతే సపరేట్ చేసి రాయాలి కాబట్టి e⁻x−1 డివైడెడ్ బై x మైనస్ రెండో దాన్ని సపరేట్ చేయండి, x−y డివైడెడ్ బై x. e⁻x−1 డివైడెడ్ బై x చేసుకుంటే దాని యొక్క వాల్యూ వచ్చేస్తుంది, దట్ ఈస్ లాగరిథమ్ e⁻e కాబట్టి 1 మైనస్ sin x బై x 1. ఓవరాల్గా ఇది చూసుకుంటే 0 అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ మీన్ వేరియన్స్ కనుక్కోవాలి. ఫస్ట్ 10 మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటే 3 దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే 30 దాకా నీకు నెంబర్స్ ఇచ్చాడు. వాటన్నిటికీ కూడా ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మీన్. ఓకేనా, దట్ ఈస్ సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటే వచ్చేస్తుంది. నా ఆ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ తీసుకున్నప్పుడు వేరియన్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే మాడ్యులస్ x⁻x హోల్ స్క్వేర్ చేసుకుని డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేసుకుంటే దాని యొక్క మీన్ దట్ ఈస్ వేరియన్స్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చిన వేరియన్స్ కి గనక నువ్వు రూట్ అప్లై చేసుకుంటే దాని యొక్క స్టాండర్డ్ డివియేషన్ వచ్చేస్తుంది. మూడిట్లో దేని మీదైనా మిమ్మల్ని ప్రాబ్లమ్స్ అడగవచ్చు కాబట్టి ఈ 3 జాగ్రత్తగా చూసుకోండి. మీన్ డీవియేషన్ ప్లస్ దాని నుంచి వేరియన్స్ ని ఫైండ్ అవుట్ చేయడం, స్టాండర్డ్ డీవియేషన్ ని ఫైండ్ అవుట్ చేయడం. క్లియరా. సో ఇలా అప్ టు 22 దాకా 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. 1 మార్క్ క్వశ్చన్స్ లో కానీ మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్ లో కానీ చాయిస్ లేదు కాబట్టి ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అంటే నేను ఇచ్చే 3 గెస్ట్ పేపర్స్ లో ఉన్న ఫస్ట్ 22 క్వశ్చన్స్ దట్ ఈస్ 1 మార్క్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ప్రాపర్లీ రివైజ్ చేసుకుంటూ చాప్టర్ వైజ్ ఉన్న 1 మార్క్ 2 మార్క్స్ కూడా రివైజ్ చేసుకోండి. ఎందుకంటే 4 మార్క్స్ 8 మార్క్స్ మీకు చాయిస్ ఉంది. 1 లేదా 2 క్వశ్చన్స్ వదిలేసినా, చాప్టర్స్ వదిలేసినా ప్రాబ్లం లేదు. అలా అని చెప్పి వదలమని కాదు, అర్థమైందా. ఆల్రెడీ స్టార్టింగ్ లోనే చెప్పాను 10% మార్క్స్ కావాలి, అన్ని చాప్టర్స్ రివైజ్ చేసుకో. క్లియరా. నెక్స్ట్ 4 మార్క్స్ దానికి వెళ్దాం. సో 23 దగ్గర నుంచి 4 మార్క్స్. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే 4 సెట్స్ ABCD 4 సెట్స్ ఇచ్చేసాడు. ఫస్ట్ చూడండి ఏ యూనియన్ బి కనుక్కోవాలి. ఏ యూనియన్ బి అంటే ఏం చేస్తారు, ఫస్ట్ సెట్ సెకండ్ సెట్ రెండిట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కలిపి రాస్తారు. కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ మాత్రం ఒకసారి రాయాలి, రిపీట్ అవ్వకూడదు. క్లియరా. వేరాస్ సేమ్ ఏ యూనియన్ సి, బి యూనియన్ సి అన్ని యూనియన్సే ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్ ప్రాబ్లం. యూనియన్ లో వచ్చేటప్పటికల్లా 2 సెట్స్ కి మధ్యలో యూనియన్ ని రాయమన్నాడు అంటే ఫస్ట్ దానిలో సెకండ్ దానిలో ఉన్న ఎలిమెంట్స్ ని కంబైన్డ్ గా రాయాలి వితౌట్ రిపీటింగ్ ద కామన్ టర్మ్స్. రెండోది
ఇంటర్సెక్షన్ రాయమన్నాడు. ఇంటర్సెక్షన్ అంటే ఎలా ఉంటుంది, ఏకి బికి మధ్యలో అదే సింబల్ ని ఇన్వర్టెడ్ చేసి రాస్తే కనుక దాన్ని ఇంటర్సెక్షన్ అంటారు. ఓకేనా. ఇంటర్సెక్షన్ వచ్చేటప్పటికల్లా రెండిట్లో కామన్ ఎలిమెంట్స్ మాత్రమే రాయాలి, అన్కామన్ అంటే కామన్ గా లేని ఎలిమెంట్స్ ని రాయకూడదు. అలా కామన్ ఉన్న ఎలిమెంట్స్ ని మాత్రమే రాస్తే దాన్ని ఇంటర్సెక్షన్ అంటారు. ఓకేనా. వేరే సబ్ట్రాక్షన్, ఫస్ట్ దానిలో నుంచి సెకండ్ ది సబ్ట్రాక్ట్ చేయాలి, కరస్పాండింగ్లీ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద ఫస్ట్ సెట్ వచ్చేటప్పటికల్లా వాటి యొక్క సబ్ట్రాక్షన్. ఈ 4 ప్రాపర్టీస్ చాలా ఇంపార్టెంట్ అన్న రివైజ్ చేసుకోండి. యూనియన్, ఇంటర్సెక్షన్, సబ్ట్రాక్ట్, ఒక సెట్ లో నుంచి రెండో సెట్ తీసేసి రాయడం, మూడోది వచ్చేటప్పటికల్లా వాటి యొక్క క్రాస్ ప్రోడక్ట్ ని ఫైండ్ అవుట్ చేయడం. క్లియరా. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్ డిఫైన్ చేసాం. అయితే ఎఫ్ ప్లస్ జీ, ఎఫ్ మైనస్ జీ, ఎఫ్ ఇంటూ జీ, ఎఫ్ డివైడెడ్ బై జీ మోస్ట్ కామన్. అంటే మీకు ఇదే టైప్ ఆఫ్ ప్రాబ్లం ఇంత ముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. క్లియరా. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ 2 చాలా ఇంపార్టెంట్, చాయిస్ తీసుకోకుండా కంపల్సరీగా చేయాల్సినవి, అండ్ 4 మార్క్స్ కి 4 మార్క్స్ ఈజీలీ గెయిన్ చేసుకునే క్వశ్చన్స్. క్లియరా. నెక్స్ట్ 25th చూడండి. ఎక్స్ ప్లస్ ఐవై హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఐవి అయితే u బై ఎక్స్ ప్లస్ వి బై వై ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ప్రూవ్ చేయమని చెప్తున్నాడు. యాక్చువల్లీ నీకు అక్కడ u బై ఎక్స్ వి బై యూ కావాలంటే కరస్పాండింగ్లీ కంపేర్ చేయాలి కాబట్టి ముందు లెఫ్ట్ సైడ్ లో ఉన్న దాని యొక్క క్యూబింగ్ ని ముందు ఫైండ్ అవుట్ చేయి. అంటే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములాని అప్లై చేయాలి. ఓకేనా. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి 3ab స్క్వేర్ అప్లై చేసుకుని ఇమాజినరీ పార్ట్ ని ఇమాజినరీతోను, రియల్ పార్ట్ ని రియల్ తోను కంపేర్ చేయి. యూ కామా వి వాల్యూస్ వచ్చేస్తాయి. దెన్ ఎల్హెచ్ఎస్ లో సబ్స్టిట్యూట్ చేయి, నీకు కావాల్సిన రిజల్ట్ డైరెక్ట్లీ వచ్చేస్తుంది. చాలా ఈజీ ప్రాబ్లం ఫ్రమ్ ద కాంప్లెక్స్ నెంబర్స్ చాప్టర్. క్లియరా. నెక్స్ట్ 26th వచ్చేటప్పటికల్లా ఇన్ఈక్వాలిటీని సాల్వ్ చేయాలి. సో ముందు ఇన్ఈక్వాలిటీస్ ని సాల్వ్ చేయాలంటే నీకున్న సిలబస్ లో ఇన్ఈక్వాలిటీస్ అన్ని కూడా లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ మాత్రమే ఉన్నాయి. దట్ ఈస్ డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంటుంది కాబట్టి ఎక్స్ యొక్క పాసిబుల్ సొల్యూషన్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా డిఫైన్ చేయబడిందో చూసుకుని ఆ లిమిట్స్ మధ్యలో నాకు ఎక్స్ డిఫైన్ చేయబడింది అని రాసేస్తే సరిపోతుంది. క్లియరా. నెక్స్ట్ 27th ప్రాబ్లం. ఇట్ ఈస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎన్సిఆర్ ఎక్స్పాన్షన్ రాస్తే చాలు. ఓకేనా. దీనిలో ఎన్సిఆర్ ప్లస్ n-1 సిఆర్ ఇది కనుక ఉన్నట్టయితే NCR+1 జరుగుతుంది అని చెప్పేదాన్ని ప్రాపర్టీ అంటారు. ఓకేనా. ఆ ప్రాపర్టీని రిపీటెడ్లీ అప్లై చేయాలంటే ఇక్కడ R is equal to 0 దగ్గర నుంచి 4 దాకా ఉన్న ఎక్స్పాన్షన్స్ అన్ని రాసేసి ఆ ప్రాపర్టీస్ ని రాసుకుంటే వెళ్ళు, నీకు డైరెక్ట్లీ సాల్వ్ అయిపోతుంది. క్లియరా. నెక్స్ట్ 28th. ఇఫ్ n is the positive integer కరస్పాండింగ్లీ సమ్మేషన్ ని ప్రూవ్ చేయమని చెప్పాడు. బైనామియల్ థీరం నుంచి నీకు అడిగే ప్రాబ్లమ్స్ లో 2 టైప్స్. ఒకటి ఎక్స్పాన్షన్స్ ని ప్రూవ్ చేయడం, లేదా బైనామియల్ ఎక్స్పాన్షన్ లో పర్టికులర్ టర్మ్ ని ఫైండ్ అవుట్ చేయడం. ఓకేనా. ఇది సెకండ్ టైప్ ఆఫ్ ప్రాబ్లం. నెక్స్ట్ 29th. ఇఫ్ ద లైన్స్ 3 లైన్స్ ఇచ్చేసాడు, ఆర్ కన్కరెంట్ అంటే ఏదో ఒక పాయింట్ దగ్గర అవి మీట్ అవుతున్నాయి. అయితే కరస్పాండింగ్లీ వాటి యొక్క కే వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ దీనిలో కూడా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, 2 పద్ధతుల్లో దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఒకటి 3 లైన్స్ కన్కరెంట్ ఉన్నప్పుడు డెట్ ఆఫ్ దైర్ కోఎఫిషియెంట్స్ ఏదైతే ఫైండ్ అవుట్ చేస్తామో ఇట్ ఈజ్ ఈక్వల్ టు 0. కరస్పాండింగ్లీ డట్ అప్లై చేయండి, 3/3 మ్యాట్రిక్స్ వస్తుంది. హెన్స్ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చేస్తుంది. లేదు, దీనికి రెండో పద్ధతి, కే లేకుండా ఉన్న 2 ఈక్వేషన్స్ ని తీసుకో, ఆ రెండింటిని YCXY మెథడ్ లో సాల్వ్ చేయి, x,y వాల్యూస్ వస్తాయి. 3 కన్కరెంట్ అని ఇచ్చాడు కాబట్టి ఈ రెండింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ 3వ లైన్ సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి దానిలో తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేయి, నీకు ఈక్వేషన్ కాదు కే వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా, ఏదైతే రిక్వైర్డ్ కే వాల్యూ ఉందో అది వచ్చేస్తుంది. అలాగే 30th చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ కనుక్కోవాలి స్టాండర్డ్ ఫామ్ లో. దట్ ఈస్ x² ప్లస్ y² is equal to 1 ఫామ్ లో డిస్టెన్స్ బిట్వీన్ ద 2 ఫోకై, 2 ఫోకైల మధ్యలో డిస్టెన్స్ వచ్చేటప్పటికల్లా ఎంత అవుతుంది? ఫర్ ఎలిప్స్ 2AE is equal to 8 ఇచ్చేసాడు. డిస్టెన్స్ బిట్వీన్ ద డైరెక్ట్రిసెస్ అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్నవి A/E అవుతుంది కాబట్టి 2A/E రెండింటిని మల్టిప్లై చేయి, ముందు ఏ వాల్యూ వస్తుంది, దెన్ తీసుకెళ్లి సబ్స్టిట్యూట్ చేయి, ఈ వాల్యూ వస్తుంది, అండ్ హెన్స్ దాని నుంచి బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్లియరా. ఇలా A, B వాల్యూస్ తెలిసినట్టయితే A² B² వచ్చేస్తాయి. తీసుకెళ్లి స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ లో సబ్స్టిట్యూట్ చేయి, ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ ఇన్ ద స్టాండర్డ్ ఫామ్ వచ్చేస్తుంది. క్లియరా. నెక్స్ట్ 31st. దట్ ఈస్ డెరివేటివ్ ఆఫ్ x into sin x ఫైండ్ అవుట్ చేయాలి.
యూజింగ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. అవునా, ఫస్ట్ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కనుక ఫంక్షన్ అయితే ఎఫ్ డాష్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు జీరో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై హెచ్. ఆ లిమిట్ యాజ్ హెచ్ టెన్స్ టు జీరో ఫైండ్ అవుట్ చేసుకుంటే ఎంత వస్తుందో అదే దాని యొక్క డెరివేటివ్ అవుతుంది అని చెప్తుంది. కాబట్టి ముందు దీనిలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ కనుక్కో, ఎంత వస్తుంది, లిమిట్ హెచ్ టెన్స్ టు జీరో ఎక్స్ ప్లస్ హెచ్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. అంతేనా, ఎక్కడెక్కడైతే ఎక్స్ ఉన్నాయో అక్కడ ఎక్స్ ప్లస్ హెచ్ సబ్స్టిట్యూట్ చేసావు, మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ డివైడెడ్ బై హెచ్. ఓకేనా, న్యూమరేటర్ లో ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ దానికి అప్లై చేయి, ఎక్స్ సైన్ ఎక్స్ కామన్ తీయచ్చు, తీసేసిన తర్వాత ప్రాపర్టీ అప్లై అవుతుంది, సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా అప్లై చేస్తావు, డైరెక్ట్లీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. క్లియరా? నెక్స్ట్ వన్ 32. ఏ కమిటీ ఆఫ్ 2 persons is selected from 2 men 2 women. అంటే ఓవరాల్ గా నలుగురు ఉన్నారు, దానిలో నుంచి వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద కమిటీ విల్ హ్యావ్ నో మ్యాన్. దట్ ఈస్ దీనికి టేబుల్ ఫామ్ చేయి, 1 man ఉండేలాగా 2 men ఉండేలాగా. ఓకేనా, దానిలో నీకు ఆప్షన్స్ వచ్చేటప్పటికల్లా కమిటీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ పాసిబిలిటీ దానిలో 2 persons ఉండాలి, 2 men ఉమెన్ నుంచి సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ దానిలో నో మ్యాన్ కాబట్టి ఫస్ట్ పాసిబిలిటీలో ఇద్దరు ఉమెన్ ని సెలెక్ట్ చేసుకున్నావు, మెన్ వచ్చేటప్పటికల్లా 0. ఓకేనా, రెండో దానిలో 1 man రావాలి కాబట్టి సెకండ్ ఆప్షన్ దానిలో 1 man తీసుకో, 1 woman తీసుకో. క్లారిటీ వచ్చిందా? కరస్పాండింగ్లీ కాంబినేషన్స్ రాయి, ఎలా తీసుకుంటున్నావో రెండింటిని మల్టిప్లై చేయి, డైరెక్ట్లీ అటువంటి కమిటీస్ ని నువ్వు ఎన్ని ఫామ్ చేయగలవో అటువంటి కాంబినేషన్స్ అన్ని వచ్చేస్తాయి. సింపుల్ ప్రాబ్లం. ఓకేనా, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ వచ్చేటప్పటికల్లా అవన్నీ బేసిక్ లాజికల్ క్వశ్చన్స్ అంతే, పెద్ద పెద్ద అర్థమెటిక్స్ సాల్వ్ చేసే మెథడ్స్ ఏముండవు. కాకపోతే మీకు లాజిక్ అప్లై చేయడం ప్రాపర్లీ వచ్చినట్టయితే పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంత ఈజీ చాప్టర్ లేదు. క్లియరా? సో ఇవి 32 దాకా మీకు ఇచ్చే 4 marks క్వశ్చన్స్. ఇంకా లాస్ట్లో నీ మెయిన్ వెయిటేజ్ 8 marks దానికి వెళ్దాం. క్లియరా? 8 marks దానిలో 2 క్వశ్చన్స్ నీకు చాయిస్ ఉంటాయి, కానీ నేను చెప్పేది ఏంటి అంటే ఆ క్వశ్చన్స్ని చాయిస్ వదలకుండా అన్ని చాప్టర్స్ ప్రిపేర్ అవ్వండి, దెన్ ఓన్లీ 10% మార్క్స్ దానికి మీరు రెడీగా ఉన్నట్టు. క్లియరా? 1 by 1 చూసుకుంటా వెళ్దాం. ఫస్ట్ దానిలో దాన్ని తీసుకుంటే కనుక రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ నుంచి వస్తుంది. సేమ్ టైప్ ఆఫ్ ప్రాబ్లం మీరు ఆల్రెడీ చేశారు చూడండి, కాకపోతే ఇక్కడ ఎఫ్ దానిలో వచ్చేటప్పటికల్లా ఆర్డర్డ్ పెయిర్స్ ఉన్నాయి, సెకండ్ దానిలో కూడా ఆర్డర్డ్ పెయిర్స్ ఉన్నాయి. ముందు దాని నుంచి ఏం రాయాలి, ఎఫ్ కామా జీలో ఉండే డొమైన్స్, డొమైన్లో కూడా ముందు కామన్ డొమైన్స్ ఉన్నవి చూసుకోవాలి. కామన్ డొమైన్స్కి మాత్రమే మీరు ఫంక్షన్స్కి మధ్యలో చేసే ఆపరేషన్స్, అది ప్లస్ కానివ్వండి, మైనస్ కానివ్వండి, ఇంటూ కానివ్వండి, డివిజన్ కానివ్వండి అవుతుంది. ఓకేనా, సో కాబట్టి కామన్ డొమైన్ తీసుకుంటే ఇందులో 4 నుంచి 5 ఉంది, సో 4 నుంచి 5 ఉంది, రెండో దానిలో 6 నుంచి 5 ఉంది కాబట్టి కామన్ డొమైన్ రాస్తారు. అలా 5 to 6, రెండో దానిలో 6 to 5 ఉంది, నెక్స్ట్ 6 to -4 అలాగే సెకండ్ దానిలో ఉంది. కాబట్టి మూడిట్లో కామన్ గా ఉన్నది 5, 6 ఒకటే ఉంది. ఓకేనా, అలా కామన్ డొమైన్స్ రాసుకోవడం అండ్ దాని నుంచి ఎఫ్ ప్లస్ జి, ఎఫ్ మైనస్ జి అండ్ వాట్ ఎవర్ ద ఆపరేషన్స్ వాడు ఏమి ఇచ్చాడో వాటన్నిటిని ఈజీలీ సాల్వ్ చేసేయచ్చు. క్లియరా? రెండోది 34th చూడండి, ఐడెంటిటీని ప్రూవ్ చేయడం. ఏమిచ్చాడు, cot 4x లోపల sin 5x ప్లస్ sin 3x ఉంది, రైట్ సైడ్ లో cot x ఇంటూ sin 5x మైనస్ sin 3x ఉంది. అది అవుతుందని ప్రూవ్ చేయాలి. ఎలా ప్రూవ్ చేస్తారంటే ముందు దీనిలో sin c ప్లస్ డి ఫార్ములా అప్లై చేయండి. 2 పద్ధతిలో చేయొచ్చు. LHS ని సాల్వ్ చేసి RHS వస్తుందని చెప్పొచ్చు, లేదా LHS RHS విడివిడిగా సాల్వ్ చేసుకుంటా వెళ్ళండి. సాల్వ్ చేసుకుంటా వెళ్తే మీకు రెండింటికి రిజల్ట్ సేమ్ వస్తుంది. ఫ్రమ్ 1 and 2 అని రాసేయచ్చు. రెండిట్లో ఏ పద్ధతిలో మీరు చేసినా 8 మార్క్స్ పడతాయి. క్లియరా? 35th సీక్వెన్స్ యొక్క సమ్మేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ 777. దానిలో కామన్ తీయండి, 1, 1, 11 అండ్ సో ఆన్ వస్తుంది. దాన్ని సపరేట్ చేయండి, ఐడెంటిటీస్లోకి మార్చండి. తర్వాత మీరు ఎక్స్పాన్షన్ రాసేటప్పుడు 1, 1, 1 కమ రాస్తారు కాబట్టి n టర్మ్స్ యొక్క సమ్మేషన్ రాసుకున్నట్టయితే డైరెక్ట్లీ ప్రూవ్ చేసుకోవచ్చు. ఓకేనా, చాలా ఈజీ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ స్ట్రైట్ లైన్ ఇచ్చేసాడు. Q 2, 4 అనేది 3π/4 అనే యాంగిల్ని మేక్ చేస్తుంది. ఓకేనా, 3π/4 వచ్చేటప్పటికల్లా 3 into π 180 డివైడెడ్ బై 4. జాగ్రత్తగా చూసుకోండి, ఇది దీంట్లో 45 టైమ్స్ పోతుంది. సో నీ యాంగిల్ విల్ బి ఎంత వస్తుంది, సారీ 125 కాదు కదా, 135 degrees.
సో ఇట్ ఈస్ 135 degrees. ఆ 135 దగ్గర వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి, ఎందుకంటే దీనిలో ఫార్ములా రాసేటప్పుడు పారామెట్రిక్ ఫామ్లో x1 is equal to h plus r cos theta, y is equal to k plus r into sin theta రాస్తాం. h, k గివెన్ పాయింట్స్ అవుతాయి. r నువ్వు ఫైండ్ అవుట్ చేయాల్సిన డిస్టెన్స్, theta will be the పారామీటర్ అవుతుంది. ఓకేనా? నా దాన్ని తీసుకెళ్ళి వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి ఏదో ఒక లైన్లో సబ్స్టిట్యూట్ చేయాలి, ఒక లైన్ యొక్క ఈక్వేషన్ ఇవ్వాలి, అది ఇచ్చేసాడు. అప్పుడు నీకు కరస్పాండింగ్లీ ఆర్ వాల్యూ వస్తుంది. దాన్నే పీక్యూకి మధ్యలో ఉండే డిస్టెన్స్ అంటారు. డైరెక్ట్లీ ఫైండ్ అవుట్ చేసేయచ్చు. క్లియరా? నా రెండోది, దీనిలో 8 మార్క్స్ ఇచ్చాడు కాబట్టి నువ్వు రాసే పాయింట్స్ అన్ని జాగ్రత్తగా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూసుకోండి. ముందు ఇచ్చిన పాయింట్ని h, k అనుకుంటారు. టీటా ఈజ్ ఈక్వల్ టు 3π/4, దాన్ని కన్వర్ట్ చేసి వాల్యూ చూపించండి. అండ్ ఆ వాల్యూ దగ్గర సైన్ 135 ఎంత అవుతుంది, కాస్ 135 ఎంత అవుతుంది ఫైండ్ అవుట్ చేయండి. అయిపోయిన తర్వాత దే ఆర్ లైస్ ఇన్ ద స్ట్రైట్ లైన్ x + y - 7 = 0. అంటే ఆ x1 y1 ని తీసుకొచ్చి దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వాలి. ఓకేనా? అప్పుడు దానిలో ఏమవుతుంది, మిగతా ఎన్ని వాల్యూస్ ఉంటాయి, r మాత్రమే వేరియబుల్ క్వాంటిటీ అవుట్ ఉంటుంది. దాన్ని సాల్వ్ చేసుకుంటే r వాల్యూ వస్తుంది. వేర్ r ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ pq కాబట్టి అదే రిజల్ట్ అని చెప్పి మెన్షన్ చేస్తాం. అర్థమైందా? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ని ఫైండ్ అవుట్ చేయాలి. పాసింగ్ త్రూ 2 పాయింట్స్ 2, -3, -4, 5 2 పాయింట్స్ ద్వారా పాస్ అవుతుంది. అండ్ దాని యొక్క సెంటర్ 4x + 3y = 1 దానిలో ఉంది. ఓకేనా? మోస్ట్ రిపీటెడ్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తారు, ముందు ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ని స్టాండర్డ్ ఫామ్ లో తీసుకోవాలి. దట్ ఈస్ x² + y² + 2gx + 2fy + c = 0 ఫామ్ లో రాసుకుంటారు. ఫస్ట్ పాయింట్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి జిఎఫ్సిలో ఒక ఈక్వేషన్ వస్తుంది. రెండో పాయింట్ నుంచి సాటిస్ఫై చేస్తావు కాబట్టి జిఎఫ్సిలో సెకండ్ ఈక్వేషన్ వస్తుంది. ఈ రెండిట్లో సి కామన్ ఉంటుంది కాబట్టి క్యాన్సిల్ చేయండి. జి, ఎఫ్ లో ఒక ఈక్వేషన్ వస్తుంది. ఇక్కడ దాకా ఓకేనా? తర్వాత సెంటర్ 4x + 3y + 1 = 0 దానిలో ఉండాలని చెప్పాడు. దానిలో -g - f సెంటర్ కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే జి, ఎఫ్ లో దీని నుంచి నీకు ఇంకో ఈక్వేషన్ వస్తుంది. ఓకేనా? నా ఈ రెండు ఈక్వేషన్ ని ముందు సాల్వ్ చేసుకో, జిఎఫ్ వాల్యూస్ వస్తాయి. వచ్చిన జిఎఫ్ వాల్యూ తీసుకెళ్లి పై రెండు ఈక్వేషన్స్ లో ఏదో ఒక దానిలో సబ్స్టిట్యూట్ చేయి, సి వాల్యూ వస్తుంది. ఆ వచ్చిన జిఎఫ్ సి వాల్యూ తీసుకెళ్లి నువ్వు అనుకున్న స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ లో సబ్స్టిట్యూట్ చేయి, ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ వచ్చేస్తుంది. ఇవి సీక్వెన్స్ ఆఫ్ ద స్టెప్స్ అనమాట. ఇలా రాస్తేనే దానిలో 8 మార్క్స్ కి 8 మార్క్స్ పడతాయి. అర్థమైందా? కొంతమంది ఏం చేస్తున్నారంటే అదే స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ని x - h² y - k² = r² లో రాస్తున్నారు. అలా అయినా చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. క్లియరా? కాకపోతే దానిలో వేరియబుల్స్ వచ్చేటప్పటికల్లా క్యాన్సిలేషన్ కొంచెం టఫ్ అవుతుంది. వేరాస్ దీనిలో నీకు ప్రాసెస్ ఈజీ అవుతుంది. అండ్ టెక్స్ట్ బుక్ లో మీకు ప్రిస్క్రైబ్ చేయబడిన మెథడ్ ఇది కాబట్టి ఇది చేస్తే ఫుల్ మార్క్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి. సో దీన్ని జాగ్రత్తగా గమనించండి. ఓకేనా? నెక్స్ట్ 38 f(x) 3 కండిషన్స్ ఇచ్చేసాడు. అయితే x → 0 దగ్గర దానికి లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది, x → 1 దగ్గర లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఒక పాయింట్ దగ్గర లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఉండాలి, రైట్ హ్యాండ్ లిమిట్ ఉండాలి, బోత్ షుడ్ బి ద సేమ్ ఉండాలి. అది ఇక్కడ లాజిక్. సో ఫస్ట్ పెయిర్ ని కంపేర్ చేయండి, నెక్స్ట్ పెయిర్ ని కంపేర్ చేయండి. m, n లో 2 ఈక్వేషన్స్ వస్తాయి, రెండింటిని సాల్వ్ చేయండి, mn వాల్యూస్ వస్తాయి. ఇలా ఇవన్నీ కూడా క్లియర్లీ చూపించుకుంటా వెళ్ళాలి. దెన్ ఓన్లీ దానిలో 8 మార్క్స్ పడతాయి. నెక్స్ట్ 39th ఏమేం కనుక్కోవాలి, మీన్ కనుక్కోవాలి, వేరియన్స్ కనుక్కోవాలి, స్టాండర్డ్ డివియేషన్ కనుక్కోవాలి. క్లియరా? సో టేబుల్ దానిలో సిగ్మా f(xi) / టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేసుకుంటే మీన్ వచ్చేస్తుంది. ఓకేనా? ఆ వచ్చిన వాల్యూ దాన్ని సబ్ట్రాక్ట్ చేసి మాడ్యులస్ ఆఫ్ x - x² కనుక్కుంటే యూ విల్ గెట్ ద వేరియన్స్. వచ్చిన దానికి రూట్ అప్లై చేసుకుంటే స్టాండర్డ్ డివియేషన్ వచ్చేస్తుంది. చెప్పాను కదా దీని మీద కంపల్సరీ ప్రాబ్లం వస్తుందని. సో అది నీకు ఇక్కడ 8 మార్క్స్ కి క్వశ్చన్ ఇచ్చాడు. ఇంకా లాస్ట్ లో వచ్చేటప్పటికల్లా ప్రాబిలిటీలో 100 స్టూడెంట్స్ ఉన్నారు. దానిలో 2 సెక్షన్స్, ఒక దానిలో 40 మెంబర్స్, ఒక దానిలో 60 మెంబర్స్ ఉన్నారు. అయితే ఇఫ్ యూ అండ్ యువర్ ఫ్రెండ్ ఆర్ అమాంగ్ దోస్ 100 స్టూడెంట్స్ అయితే దానిలో యూ బోత్ ఎంటర్ ద సేమ్ సెక్షన్ అవ్వడానికి, దట్ ఈస్ ఏ ఇంటర్సెక్షన్. నెక్స్ట్ బోత్ బిలాంగ్స్ టు ద డిఫరెంట్ సెక్షన్ అవ్వడానికి, యూనియన్ అవ్వడానికి కరస్పాండింగ్లీ ఒక దాన్ని సెట్ ఏ, రెండో దాన్ని సెట్ బి అనుకుంటే ఏ యూనియన్ బి ఒకటి, ఏ ఇంటర్సెక్షన్ బి ఒకటి, రెండు ఇచ్చాడు. ఆ రెండింటికి కూడా నెంబర్ ఆఫ్ పాసిబుల్ పర్మిటేషన్స్ కనుక్కోవడం, దాని నుంచి దాని యొక్క ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేయడం. క్లియరా? స్టెప్స్ అన్ని క్లియర్ గా మెన్షన్ చేయండి. 8 out of 8 మార్క్స్ పడతాయి.
క్లారిటీ వచ్చిందా? సో టోటల్లీ ఇవి 8 మార్క్స్ క్వశ్చన్స్. దీంతో మీకు పేపర్ కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ చెప్పాను కదా, దీనిలో ఏ క్వశ్చన్ ని కూడా చాయిస్ తీమాకండి. నేను ఈ చాప్టర్ ప్రాక్టీస్ చేయలేదు, ఆ చాప్టర్ ప్రాక్టీస్ చేయలేనని. ప్రతి చాప్టర్ లో కంపల్సరీ క్వశ్చన్ సాల్వ్ చేసుకోండి. మెయిన్ గా 1 మార్క్ అండ్ 2 మార్క్ అవే నీకు డిసైడింగ్ ఫ్యాక్టర్స్. ఏది, నువ్వు 10% 100కు 100 గెయిన్ చేసుకుంటావా లేదా మధ్యలో 80 దగ్గర ఆగిపోతావా అనే దానికి. కాబట్టి చాయిస్ వేటిల్లో అయితే లేదో వాటిల్లో మీరు కూడా చాయిస్ తీమాకండి. ప్రతి చాప్టర్ నుంచి 1 మార్క్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోండి. సేమ్ యాజ్ 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్. క్లియరా? సో ఇది మీకు మ్యాథ్స్ కి సంబంధించి ఫస్ట్ గెస్ట్ పేపర్, దట్ ఈస్ ఫర్ ద బెటర్మెంట్ ఎగ్జామ్స్. అండ్ రెండోది, ఇక్కడ నేను ముందే చెప్తున్నాను, ఆల్రెడీ నా బోర్డ్ ఎగ్జామ్ పేపర్లు కనుక ఎవరైనా ప్రిపేర్ అయ్యి ఉంటే, చాలా మంది ప్రిపేర్ అయ్యారు, నా మీరు అబ్జర్వ్ చేసుకుంటే వాటిల్లో క్వశ్చన్స్ కొన్ని రిపీట్ అయినట్టు కనబడతాయి. ఓకేనా? క్వశ్చన్స్ అన్ని కొత్త వస్తాయని కాదు, క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి నాన్న. కాబట్టి మీరు ఆ పేపర్ని మళ్ళీ చెప్పారని లేదా క్వశ్చన్స్ ని రివైజ్ చేసి చెప్పారని ఈ కామెంట్లో తెలియజేయమాకండి. అర్థమైందా? నేను మీకు రేపు బోర్డ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ చేయడానికి అప్లోడ్ చేస్తున్న క్వశ్చన్ పేపర్స్ మెటీరియల్ తప్ప నాకు యూట్యూబ్లో వ్యూస్ మెయింటైన్ చేయడానికో లేకపోతే దాని నుంచి సంథింగ్ వేరేది గెయిన్ చేయడానికో చేస్తుంది కాదు. కాబట్టి దయచేసి అటువంటి స్ట్రాటజీస్ యూజ్ చేసే యూట్యూబర్స్ లేదా ఆన్లైన్లో ఉన్న ఫ్యాకల్టీస్తో దీన్ని కంపేర్ చేయమాకండి. లేదు కంపేర్ చేస్తానంటే కంపేర్ చేయాల్సిందే అంటావా, అది నీ విజ్ఞతకే వదిలేస్తాను. ఓకేనా? సో ఈ క్లాసెస్ అన్నీ ప్యూర్లీ ఫర్ ద ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. రేపు పొద్దున బెటర్మెంట్ ఎవరైతే రాయబోతున్నారో వాళ్ళకి నా వంతుగా హెల్ప్ఫుల్ చేయాలి, క్లాసెస్ని అందించాలి అనే ఉద్దేశంతో రికార్డ్ చేసి మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. క్లారిటీ వచ్చిందా? ఆయన ఎలా ఉన్నారు? సో ఎవరెవరైతే మ్యాథమెటిక్స్ రేపు బెటర్మెంట్ లేదా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాయబోతున్నారో, బెటర్మెంట్ అయితే ఆప్షనే లేదు, మీరు 100 మార్క్స్ దానికి ప్రిపేర్ అవుతారు. అండ్ సప్లిమెంటరీ వాళ్ళకి కూడా చెప్పేది ఏంటంటే, ఫస్ట్ టైం ప్రిపరేషన్ సరిగ్గా లేకో లేదా వేరే రీజన్ వల్ల మీకు పేపర్ మిగిలిపోయినా ప్రాబ్లం ఏం లేదు, మీరు కూడా బెటర్మెంట్ వాళ్ళతో సమానమే. కాబట్టి మీరు కూడా 10% మార్క్స్ 100 మార్క్స్ని గెయిన్ చేసుకునే విధంగానే ఈ ఎగ్జామ్స్ దానికి ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మీరు ప్రిపేర్ అవ్వడమే పాస్ అవడానికి ప్రిపేర్ అయ్యారనుకోండి, ఓకేనా, మార్క్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి 10% మార్క్స్ని గెయిన్ చేసుకోవడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ 80% అబోవ్ మార్క్స్ని గెయిన్ చేయొచ్చు. క్లియరా? దాంట్లో కోర్స్ స్ట్రక్చర్లో కనుక తీసుకున్నట్టయితే దీనిలో ఆల్రెడీ నేను చెప్పాను 3 గెస్ట్ పేపర్స్ని కూడా క్లియర్ కట్గా డిస్కస్ చేస్తాం. సో దట్ దీని ద్వారా మీకు సిలబస్లో ఉన్న మోడల్స్ అన్ని కవర్ అయ్యే విధంగా. రెండోది 2 మార్క్స్ 1 మార్క్, ఈ రెండింటికి కూడా మీకు ఆప్షన్ దట్ ఈస్ చాయిస్ లేదు. కాబట్టి వాటి యొక్క ఎడిషనల్ క్వశ్చన్స్ కూడా అందించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ అన్ని కూడా మీరు కోర్సులో కనుక పక్కన చూసుకున్నట్టయితే పీడిఎఫ్స్ అని కనబడుతుంది. అక్కడికి వెళ్తే దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ అన్ని కూడా మీకు కనబడతాయి. క్లియరా? నౌ ఈ రోజు డిస్కషన్ వచ్చేటప్పటికల్లా ఫస్ట్ గెస్ట్ పేపర్లో 8 మార్క్స్ క్వశ్చన్స్ ని క్లియర్ కట్ గా డిస్కస్ చేస్తాం. జాగ్రత్తగా చూసుకోండి. దీని తర్వాత 4, 2, 1 క్లియర్ కట్ గా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. రెండోది, ఈ ప్రిపరేషన్లో మీకు మార్క్స్ పెరగాలి, మంచి మార్క్స్ రావాలి అనుకుంటే మీరు డైరెక్ట్లీ ఆఫ్లైన్ సెంటర్లో వచ్చి నేర్చుకునే ఆప్షన్ లేదు. కాబట్టి ఎలా అయితే ఆఫ్లైన్ సెంటర్లో ఒక షెడ్యూల్ ప్రకారం, టైం టేబుల్ ప్రకారం ఎలా అయితే కంప్లీట్ చేసుకుంటారో, చూడకుండా ఎగ్జామ్స్ రాస్తూ మీరు ప్రిపరేషన్ ఎక్కడి దాకా ఉంటుందని చెక్ చేసుకుంటూ ఉంటారో, ఈ ఆన్లైన్ ప్రిపరేషన్లో కూడా సేమ్ అదే ప్యాటర్న్ని అలవాటు చేసుకోండి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మార్నింగ్ నువ్వు 7 o'clockకి కూర్చున్నావు అనుకోండి, మార్నింగ్ షెడ్యూల్లో మ్యాథ్స్ చేసుకుంటే దానిలో షెడ్యూల్లో భాగంగా రోజుకో చాప్టర్ కంప్లీట్ చేసుకోవడం, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ క్లియర్లీ నేర్చుకోవడం. రెండోది, అది ప్రాపర్లీ వచ్చిందా లేదా అనేది క్వశ్చన్ రాసి దాని యొక్క ఆన్సర్ని నువ్వే ట్రై చేస్తూ మళ్ళీ వెరిఫికేషన్ చేసుకోవడం. ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. దెన్ ఓన్లీ మీకు దీనిలో కాన్సెప్ట్ అన్ని కూడా పర్ఫెక్ట్లీ వస్తాయి. అండ్ హెన్స్ రేపు బెస్ట్ రిజల్ట్ని గెయిన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. నౌ లేట్ చేయకుండా ఈరోజు క్లాస్ దానిలోకి వెళ్దాం. దానిలో ఫస్ట్ క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే దట్ ఈజ్ మీకు 8 మార్క్స్ క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా 33rd క్వశ్చన్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా చూసుకోండి. దీనిలో మీకు 2 సెట్స్ ఇచ్చేసాడు, ఫస్ట్ సెట్, సెకండ్ సెట్. అయితే వాటి మధ్యలో ప్లస్లు మైనస్లు ఇచ్చాడు. ఓకేనా? నా ఇక్కడ సెట్ ఇచ్చేటప్పుడు 2 పద్ధతుల్లో ఇవ్వచ్చు. ఓకేనా? ఒకటి, సెట్ ఈజ్ ఈక్వల్ టు కంటైనింగ్ సర్టెన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, దట్ ఈస్ 4, 5, 6, 7 అండ్ సో ఆన్. ఇలా కనుక ఇచ్చినట్టయితే ఎలిమెంట్ సెట్ అంటారు. వేరాస్ ఇదే ఫంక్షన్ ని నేను డిఫైన్ చేసుకున్నప్పుడు 4, 5, 6, 7 ఇలా కనుక చూపించుకుంటూ వెళ్ళినట్టయితే వాటిల్ని ఆర్డర్డ్ పెయిర్ సెట్ అంటారు. వాటిల్లో మనం
డొమైన్స్ ని బేస్ చేసుకుని ఏవైతే కామన్ డొమైన్స్ ఉన్నాయో వాటిని ముందు సెలెక్ట్ చేసుకుని వాటికి మాత్రమే ఈ ఆపరేషన్ అప్లై అవుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీకు ఇచ్చిన దానిలో కనుక ప్రాబ్లం చూసుకున్నట్టయితే ఎఫ్ అనే సెట్ ని డిఫైన్ చేసుకున్నప్పుడు 4, 5, 5, 6, 6, -4 అని డిఫైన్ చేశాడు. వేరే జీ సెట్ వచ్చేటప్పటికల్లా 4, -4, 6, 5 అండ్ 8, 5 ఇవి దీనిలో డిఫైన్ చేయబడిన ఆర్డర్డ్ పెయిర్స్. దీనిలో జాగ్రత్తగా చూసుకున్నట్టయితే ఎఫ్ అనే ఫంక్షన్ జీ అనే ఫంక్షన్ కి మీరు ఏ ఆపరేషన్, అది ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఏదైనా కానివ్వండి, అది అప్లై చేయాలి అంటే వాటి యొక్క కామన్ డొమైన్స్ ఉండాలి. సో దీనిలో తీసుకుంటే 4, 4 కామన్ డొమైన్స్ ఉంది, 6, 6 కామన్ డొమైన్స్ ఉన్నాయి. అవునా? అంటే ఎఫ్ జీకి మీకున్న కామన్ డొమైన్ సెట్ వచ్చేటప్పటికల్లా 4, 6. కాబట్టి మీరు చేసే ఈ ఆపరేషన్స్ అన్ని కూడా వాటి యొక్క ఇమేజెస్ కి, అంటే ఈ నాలుగిటికి మాత్రమే అప్లై అవుతుంది. 5, 6 కి కానీ 8, 5 కి కానీ అవి అప్లై అవ్వవు. క్లారిటీ వచ్చిందా? రెండు ఫంక్షన్స్ ఒకదాంతో ఒకటి ఆర్డర్డ్ పెయిర్ సెట్స్ ఫామ్ లో ఎక్స్ప్లెయిన్ చేయబడినప్పుడు మనం వాటి మధ్యలో ఏ ఆపరేషన్ ని అప్లై చేయాలి అన్నా కూడా అవి వాటి యొక్క కామన్ డొమైన్స్ ఉన్న వాటికి అండ్ హెన్స్ దాని యొక్క ఇమేజెస్ కి మాత్రమే అప్లికబుల్ అవుతాయి. కాన్సెప్ట్ ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నో ప్రాబ్లంలోకి వెళ్దాం. సో దాని యొక్క క్లియర్ కట్ సొల్యూషన్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను, జాగ్రత్తగా చూసుకోండి. ముందు గివెన్ డేటా దట్ ఈస్ బోత్ ద సెట్స్ ని జాగ్రత్తగా రాసుకోవాలి. అండ్ ఇక్కడ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది 8 మార్క్స్ కి 8 మార్క్స్, నాట్ ఈవెన్ హాఫ్ మార్క్ కూడా మిస్ అవ్వకుండా నువ్వు ఎలా రిప్రజెంట్ చేస్తే 8 మార్క్స్ వస్తాయో అదే దానిలో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎందుకంటే చాలా మందికి పేపర్ ప్రజెంటేషన్ కూడా ప్రాబ్లం ఉంది. అది ఉండకూడదు అనుకుంటే కనుక దీనిలో ప్యాటర్న్ ని కూడా, రాసే పద్ధతిని కూడా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకో. ఓకేనా? సో జాగ్రత్తగా చూసుకున్నట్టయితే ఎఫ్, జీ రెండింటిని తీసుకున్నాను అండ్ వాటి యొక్క డొమైన్స్, ఎఫ్ యొక్క డొమైన్, జీ యొక్క డొమైన్ తీసుకున్నారు. డొమైన్స్ అంటే ఏంటంటే వాటిల్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్స్ ని డొమైన్ అంటారు. నా రెండిట్లో ఉన్న కామన్ డొమైన్స్ ఏంటి? 4, 6. క్లారిటీ వచ్చిందా? నేను ఇప్పుడు ఏం చెప్పాను, ఏవైతే కామన్ డొమైన్స్ ఉన్నాయో వాటి యొక్క ఇమేజెస్ కి మాత్రమే మీరు చేసే ఆపరేషన్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి. కరెక్టేనా? నో ఫస్ట్ చూసుకోండి ఎఫ్ ప్లస్ జీ. అవునా? 4 యొక్క కామన్ డొమైన్ తీసుకుంటే 5, -4 ఉంది. సో నువ్వు యాడ్ చేసుకుంటే 5 లోంచి 4 పోతే 1 రావాలి. సో ఫస్ట్ దాన్ని తీసుకుంటే 4, 1 సరిపోయిందా? రెండో చూడండి 6 కామన్ డొమైన్ తీసుకుంటే వాటి యొక్క ఇమేజెస్ -4, 5 ఉన్నాయి. కాబట్టి -4 + 5 అంటే అది కూడా 1 వస్తుంది. క్లియరా? సేమ్ అదే పద్ధతిలో వాటి యొక్క సబ్ట్రాక్షన్ అండ్ 2f + 4g అంటే ముందు 2ని మల్టిప్లై చేయాలి, జీకి వచ్చేటప్పటికల్లా 4ని మల్టిప్లై చేయాలి, తర్వాత వాటి మధ్యలో ఉన్న ఎడిషన్ చేసుకోవాలి. కాబట్టి ముందు 2f కనుక్కున్నావు, తర్వాత 4g కనుక్కున్నావు, వాటి మధ్యలో f + g తర్వాత రాసావు. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ ఇది f + 4 అంటే f అనే ఫంక్షన్ లో ఉన్న కామన్ డొమైన్ లో ఇమేజెస్ కి 4 యాడ్ చేయాలి. కాబట్టి ఫస్ట్ దానిలో తీసుకుంటే 5 ఉంది, 4 యాడ్ చేసుకుంటే నీకు అది డైరెక్ట్లీ చూసుకోండి 4, 9, 5, 10, 6, 0. క్లారిటీ వచ్చిందా? అండ్ ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, దీనిలో కన్ఫ్యూజ్ అవ్వమాకండి. ఇక్కడ మీకు ఇచ్చింది సింగిల్ ఫంక్షన్ f + 4. సింగిల్ ఫంక్షన్ కి అప్లై చేసుకున్నప్పుడు కామన్ డొమైన్స్ యొక్క కంపారిజన్ ఏమీ అవసరం లేదు. ఉన్న డొమైన్స్ అన్నిటికీ కూడా వాటి యొక్క ఇమేజెస్ కి కరస్పాండింగ్ ఆపరేషన్ అప్లికబుల్ అవుతుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 5, 6, -4 ఉంది. కరెక్టేనా? ఎంత యాడ్ చేయాలి? 4 యాడ్ చేయాలి. 5 + 4 9 సరిపోయిందా? 6 + 4 10 సరిపోయిందా? -4 + 4 0. సింగిల్ ఫంక్షన్ కి అప్లై చేసేటప్పుడు కామన్ డొమైన్స్ ని చూసుకోవాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ f × g మల్టిప్లికేషన్, f/g డివిజన్. క్యాన్సిల్ అయితే చేస్తాం, లేకపోతే అలాగే వదిలేస్తాం. ప్రాసెస్ అర్థమైందా? అండ్ ప్రాబ్లం యొక్క సాల్వింగ్ జాగ్రత్తగా చూసుకోండి. గివెన్ డేటా జాగ్రత్తగా రాసాం, వాటిల్లో ఉండే డొమైన్స్ ఏంటి, దాని నుంచి కామన్ డొమైన్స్ ఏంటి క్లియర్ గా రాసాం. అండ్ మనకి ఏదైతే ఫైండ్ అవుట్ చేయమన్నాడో వాటన్నిటిని కూడా 1 by 1 నీట్ గా తీసుకుంటూ వచ్చాం. అవునా? ఇలా సాల్వ్ చేసి నువ్వు ప్రజెంట్ చేస్తేనే రేపు నీకు దీనిలో 8 మార్క్స్ కి 8 మార్క్స్ పడే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ ప్రాబ్లం అర్థమైనట్టేనా? నెక్స్ట్ దానిలోకి వెళ్దాం. నా సెకండ్ ప్రాబ్లం 34th ప్రాబ్లం కానీ తీసుకున్నట్టయితే ప్రూవ్ దట్ cot 4x
లోపల నీకు sin 5x ప్లస్ sin 3x ఉంది ఈజ్ ఈక్వల్ టు ఏం ప్రూవ్ చేయాలి cot ఆఫ్ sin 5x మైనస్ sin 3x. యాక్చువల్లీ ఈ ప్రాబ్లం చాలా సింపుల్ ప్రాబ్లం. మీరు కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే బయట ఎంత ఉంది వదిలేయండి, బ్రాకెట్ లోపల కనుక తీసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ లో sin 5x ప్లస్ sin 3x ఉంది. అబ్జర్వ్ చేశారా? ఏ ఫామ్ లో ఉంది అది? sin c ప్లస్ sin d ఈ ఫామ్ లో ఉంది. దట్ ఈస్ ఎడిషన్. ఎడిషన్ ని మనం ప్రొడక్ట్ లోకి మార్చాలి. sin c ప్లస్ sin d ఫార్ములా ఏంటి? దట్ ఈస్ 2 sin c ప్లస్ d బై 2 cos c మైనస్ d బై 2. దీన్ని అప్లై చేయండి, కరస్పాండింగ్లీ క్యాన్సిల్ అవుతాయి. బయట ఉన్న కాట్ ని నేను కాస్ బై సైన్ అని రాసుకోవచ్చు. క్యాన్సిలేషన్ అయిన తర్వాత యూ విల్ గెట్ సర్టెన్ రిజల్ట్. ఎల్హెచ్ఎస్ దానికి రిజల్ట్ ఫైండ్ అవుట్ చేయండి, ఆర్హెచ్ఎస్ దానికి రిజల్ట్ ఫైండ్ అవుట్ చేయండి. మీకు ఆ రెండు రిజల్ట్ సమానంగా వస్తాయి కాబట్టి ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. హెన్స్ కావాల్సిన దాన్ని ప్రూవ్ చేసుకోవచ్చు. దీనిలో నీకు ఉపయోగపడే ఫార్ములా sin c ప్లస్ డి. వేరే రైట్ సైడ్ లో తీసుకుంటే sin c మైనస్ డి. sin c మైనస్ డి అంటే 2 cos c ప్లస్ డి బై 2 sin c మైనస్ డి బై 2 రివర్స్ లో వస్తుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నో ప్రాబ్లం, జాగ్రత్తగా చూసుకోండి. ముందు ఎల్హెచ్ఎస్ ని తీసుకున్నాము, cot 4x అలాగే ఉంది. దీనికి sin c ప్లస్ sin d ఫార్ములా జాగ్రత్తగా చూసుకోండి. ఇచ్చిన దానిలో నువ్వు ఏ ఫార్ములా అప్లై చేసావు అండ్ ఏ ఫార్ములా ఉపయోగపడిందో పక్కన దాన్ని సిన్స్ లో మెన్షన్ చేసావు. నువ్వు ఫార్ములాని పక్కన సిన్స్ లో మెన్షన్ చేయకపోతే దానికి వచ్చే 1 మార్కు హాఫ్ మార్కు కట్ అయిపోతాయి. ఓకేనా? నీకు ఆ పరిస్థితి రాకూడదు అనుకుంటే వన్ స్టెప్ అప్లై చేసిన తర్వాత క్లియర్ కట్ గా మెన్షన్ చేయి. రెండోది, ఇది మీకు ఒకే చోట క్లియర్ కట్ గా కనబడాలి అని చెప్పి నేను పక్కన చేశాను, అంతే తప్ప నువ్వు ఎగ్జామ్ పేపర్లో రేపు అలా చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? పేజ్ మధ్యలో నుంచి చేసుకుంటారా? 8 మార్క్స్ కి క్వశ్చన్ సాల్వ్ చేసావంటే మినిమం ఒక సైడ్ ఆఫ్ ద పేజ్ కంప్లీట్ అవ్వాలి, రెండో సైడ్ ఆఫ్ ద పేజ్ హాఫ్ ఫుల్ లో కంప్లీట్ అవ్వాలి. ఇలా కంప్లీట్ అయితే, ఎందుకంటే మనం రాసేది డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కాబట్టి సఫిషియెంట్లీ డేటా ఇన్పుట్ ఇస్తేనే మనకు టోటల్లీ 8 మార్క్స్ ఇస్తాడు. కాబట్టి దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్లియరా? సో బోత్ సైడ్స్ కనుక తీసుకున్నట్టయితే దీనిలో 5 ప్లస్ 3 ఎంత అవుతుంది? 8 డివైడెడ్ బై 2 చేసుకుంటే 4x. తర్వాత 5 లోంచి 3 పోతే 2x బై 2 చేసుకుంటే cos x వచ్చింది. బయట ఉన్న sin 4x లోపల ఉన్న sin 4x క్యాన్సిల్ అయిపోయినాయి. ఇంకా నీకు మిగిలిందల్లా 2 ఇంటూ cos 4x cos x మిగిలింది. ఈ రిజల్ట్ దాన్ని 1 అనుకో. క్లారిటీ వచ్చిందా? సేమ్ ఈసారి ఏం చేసుకుంటావు? ఆర్హెచ్ఎస్ ని కన్సిడర్ చేసుకుని రైట్ సైడ్ లో ఈసారి sin c మైనస్ sin d ఫామ్ లో ఉంది కాబట్టి దాన్ని అప్లై చేయి. యూ విల్ గెట్ ద రిజల్ట్. ఎంత వచ్చింది? 2 cos 4x cos x. ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 1, దట్ ఈస్ ఎల్హెచ్ఎస్ యొక్క రిజల్ట్ ఎంత అయితే వచ్చిందో ఆర్హెచ్ఎస్ రిజల్ట్ కూడా మీకు ఎగ్జాక్ట్లీ సేమ్ వచ్చింది. ఓకేనా? ఎప్పుడైతే రెండు రిజల్ట్ సేమ్ అవుతాయో వాటి యొక్క కరస్పాండింగ్ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ కూడా సమానం అవుతాయి కాబట్టి హెన్స్ ఫ్రమ్ 1 అంటూ రిజల్ట్ ప్రూవ్ అయింది అని చెప్పాం. ప్రాబ్లం క్లారిటీ వచ్చిందా? ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే నీకు గుర్తుండాల్సింది ఒకటే ఫార్ములా. sin c ప్లస్ sin d అయితే ఏమైంది? sin c మైనస్ sin d అయితే ఏమైంది? ఓకేనా? అండ్ ఇక్కడ నీకు 4 ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ మోడల్లో. ఒకటి సైనుల్లో, రెండోది కాసుల్లో, cos c ప్లస్ cos d, cos c మైనస్ cos d. ప్లస్ల్లో ఉంటే కనుక 2 cos c ప్లస్ d బై 2 cos c మైనస్ d బై 2 రెండు కాస్లోనే వస్తాయి. వేరే సైన్ అయితే కనుక -2 sin c ప్లస్ d బై 2 sin c మైనస్ d బై 2 వస్తుంది. ఈ 4 ఫార్ములాస్ జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. నేను ఇప్పుడు ఎప్పుడైతే క్లాస్ చెప్తున్నానో పక్కన మార్జిన్ లో ప్రాక్టీస్ చేసేటప్పుడు రాసుకో. ఓకేనా? 1-2 సార్లు దాన్ని రివైజ్ చేసుకో, ప్రాబ్లమ్స్ ఈజీగా వచ్చేస్తాయి. క్లారిటీ వచ్చిందా? ఇంకా నెక్స్ట్ ఇది 35th క్వశ్చన్ లోకి వెళ్ళినట్టయితే కనుక నీకు సీక్వెన్స్ ఇచ్చేసాడు అప్ టు n టర్మ్స్. దాని యొక్క సమ్మేషన్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈ మోడల్ ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్. వీటిల్లో నీకు రిపీటెడ్లీ ఉపయోగపడే ఫార్ములా వచ్చేటప్పటికల్లా ఇట్ ఈస్ ఫార్ములా ఇన్ ద జామెట్రికల్ ప్రోగ్రెషన్. ఓకేనా? ఎప్పుడైతే మనకి సీక్వెన్స్ లో రాసినప్పుడు ఏ స్క్వేర్, ఏ క్యూబ్ అండ్ సో ఆన్ అప్ టు n టర్మ్స్ దాకా రాసినప్పుడు వీటి యొక్క సమ్మేషన్ ని ఫైండ్ అవుట్ చేయమంటే నీకు Sn ఇస్ ఈక్వల్ టు ఉపయోగపడే ఫార్ములా a ఇంటూ a పవర్ n మైనస్ 1 డివైడెడ్ బై r మైనస్ 1, వేర్ r ఇస్ ద కామన్ రేషియో అనమాట. దట్ ఈస్ r ఇస్ ఈక్వల్ టు సెకండ్ టర్మ్ డివైడెడ్ బై ఫస్ట్ టర్మ్ చేసుకుంటే వచ్చేస్తుంది. క్లారిటీ వచ్చిందా? నో దీన్నే ప్రాబ్లంలో సాల్వ్ చేద్దాం. ఎలా అప్లై చేస్తామో చూడండి. సో ఇచ్చిన సమ్మేషన్ ని తీసుకున్నాం. క్లియరా?
రెండోది దీనిలో ప్రతి దానిలో 7 కామన్ ఉంది కాబట్టి కామన్ తీసేసాం. ఎందుకంటే మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ 10లో కనుక రాసినట్టయితే ప్రాబ్లం యొక్క ప్రాసెస్ని అప్లై చేయడం ఈజీ అవుతుంది. బికాస్ మనకి ఇప్పుడు 7 రాశారనుకోండి, 77ని నేను 7 స్క్వేర్ అని రాయలేనుగా, బికాస్ 7 స్క్వేర్ అంటే ఎంత 49. అది లేదు అవునా. ముందేం చేయాలి, ఇందాక నీకు ఏదైతే ఫార్ములా చెప్పానో దానిలోకి మార్చుకోవాలి. ఎలా మారుస్తున్నాం, 1 అని కామన్ తీసాం. నెక్స్ట్ 1 అంటే నేను డైరెక్ట్లీ దాన్ని 10-1 అని రాసుకోవచ్చుగా. ఓకేనా, ఇక్కడ మీకు డైరెక్ట్లీ రాశాను. యాక్చువల్లీ ఇక్కడ చేసింది ఏంటో చూడండి, వీటన్నింటిని కూడా 9తో మల్టిప్లై చేశాను, 9తో డివైడ్ చేశా. అప్పుడు ఏమైంది, ఇవన్నీ కూడా 9లోకి మారిపోయింది. డివైడ్ చేసిన 9 బయట ఉంది. పాయింట్ అర్థమైందా. రెండోది నేను ఇక్కడ ఉన్న 9ని నేను అలా రాయొచ్చు, 10-1 అని రాయొచ్చా. 99ని నేను 100-1 అని రాసుకోవచ్చా. 999ని నేను 1000-1 అని రాసుకోవచ్చా. అలా రాయడం వల్ల ఏమవుతుంది, 10 స్క్వేర్ 10 క్యూబ్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకుంటే దాని యొక్క పవర్స్ లో నీకు ప్రాబ్లం మారిపోతుంది. హెన్స్ మనకు ఫార్మాట్ లో వచ్చేస్తుంది. ప్రాబ్లం లో సబ్స్టిట్యూషన్ అప్లై చేయండి, డైరెక్ట్లీ అయిపోతుంది. కాబట్టి 10-1 కామన్ తీసాను, మైనస్ లో ఉన్న 1లన్నీ రైట్ సైడ్ వెళ్ళిపోయినాయి. ఇక్కడ నుంచి కనుక తీసుకున్నట్టయితే దీనిలో ఏ ఈజ్ ఈక్వల్ టు 10 ఉంది, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్ డివైడెడ్ బై 10, ఇది కూడా 10 వచ్చేసింది అవునా. అంటే ఆర్ వాల్యూ ఈజ్ మోర్ దాన్ 0, పాజిటివ్ లో వచ్చింది కాబట్టి ఫార్ములా ఆల్రెడీ చెప్పాను, దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి, డైరెక్ట్లీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. క్లారిటీ వచ్చిందా. నో సీక్వెన్స్ అండ్ సిరీస్ చాప్టర్ నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ అడుగుతాడు. ఆ క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా ఇలా సమేషన్ బేస్డ్ ప్రాబ్లం చాలా ఈజీ మోడల్స్ అనమాట. జస్ట్ నీకు కన్వర్షన్ చేసుకోవడం రావాలి. అంటే ప్రాబ్లమ్ ని ఏ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు n టర్మ్స్ ఈ ఫార్మాట్ లో చూపించడం కనుక వచ్చినట్టయితే అక్కడి నుంచి యూ కెన్ అప్లై ద డైరెక్ట్ ఫార్ములా అప్లై చేసేయచ్చు. క్లారిటీ వచ్చిందా. నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. దట్ ఈస్ 36th ప్రాబ్లం. ఇది వచ్చేటప్పటికల్లా స్ట్రైట్ లైన్ దగ్గర నుంచి ఏ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ క్యూ 2,3 అనే పాయింట్ నుంచి పాస్ అవుతుంది. మేక్స్ అన్ యాంగిల్ 3π/4 విత్ ద నెగిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్. ఇది కనుక నీకు ఎక్స్ యాక్సిస్ తీసుకుంటే దాని యొక్క నెగిటివ్ డైరెక్షన్ ఇటు పక్కకి 3π/4 అనే యాంగిల్ ని చేస్తుంది. 3π/4 అంటే యాంగిల్ ఎంత అవుతుంది, దట్ ఈస్ π/4 కనుక రాసుకున్నట్టయితే ఇట్ ఈస్ 45 degrees. 45 degrees ఇంటూ 3 times చేసుకో. ఓకేనా, అదో 90 ప్లస్ దిస్ 135 degrees వస్తుంది. 135 degrees వచ్చిందంటే రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద యాంగిల్ మనకు కావాల్సింది యాక్చువల్లీ విత్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి π మైనస్ 3π/4 అంటే నీకు కావాల్సిన యాక్చువల్ యాంగిల్ ఎంత π/4 అవునా. π/4 అంటే ఎంత 45 degrees. నౌ దీంట్లో P అనే పాయింట్ ఈజ్ పాసెస్ త్రూ అనదర్ పాయింట్ ఇంటర్సెక్ట్ చేస్తుంది. x ప్లస్ వై మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0 ఏ పాయింట్ దగ్గర, P అనే పాయింట్ దగ్గర. అయితే ఈ ఇద్దరికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్న డిస్టెన్స్ ఎంత, దాన్ని మనం పారామెట్రిక్ ఫామ్ లో r అనుకుంటారు. r ని ఫైండ్ అవుట్ చేయాలంటే పారామెట్రిక్ ఫామ్ లో x1 ప్లస్ r cos θ y1 ప్లస్ r sin θ పారామెట్రిక్ ఫామ్ లో మనం ఆ పాయింట్ ని అజ్యూమ్ చేసుకోవచ్చు. దీనిలో x1 y1 వచ్చేటప్పటికల్లా నీకు పాయింట్ q 2,3 వాడే ఇచ్చేసాడు. r మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన డిస్టెన్స్. రెండోది sin θ cos θ వచ్చినప్పుడు వీటి యొక్క స్టాండర్డ్ వాల్యూస్ తెలిసి ఉండాలి. ఓకేనా, మనం π/4 కనుక సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే sin π/4 sin 45 వాల్యూ ఎంత 1/√2. అలాగే cos π/4 దాని యొక్క వాల్యూ కూడా 1/√2నే. కాబట్టి వీటి వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే నీకు డైరెక్ట్లీ వచ్చేస్తుంది. క్లారిటీ వచ్చిందా. సో ముందు గివెన్ డేటాని క్లియర్ గా రాసుకోండి. x1 y1 గివెన్ పాయింట్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 3π/4 విత్ నెగిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్. కానీ మనకి యాంగిల్ టీటా ఇట్ షుడ్ బి విత్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ ఇన్ ద యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ కాబట్టి తీసేస్తే అది π/4 45 degrees వచ్చేసింది. అండ్ మనకు కావాల్సిన రిక్వైర్ పాయింట్ P ని P ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ r cos θ y1 ప్లస్ r sin θ అని అజ్యూమ్ చేసుకున్నాం. అండ్ ఆ రిక్వైర్డ్ డిస్టెన్స్ ఏదైతే ఫైండ్ అవుట్ చేయాలో దాన్నే r అనుకున్నాం. క్లారిటీ వచ్చిందా.
నా దానిలో π/4 1/√2 వాల్యూ కనుక సబ్స్టిట్యూట్ చేసుకుంటే పాయింట్ P ఎంత వచ్చింది 2 + r/√2 3 + r/√2 అండ్ ఈ పాయింట్ నీకు ఇచ్చిన గివెన్ లైన్ x + y - 7 = 0 మీద ఉంది కాబట్టి నువ్వు ఆ పాయింట్ ని కనుక దానిలో సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే అది సాటిస్ఫై అవ్వాలి. కాబట్టి సబ్స్టిట్యూట్ చేయండి, దాని నుంచి వేరియబుల్ r వాల్యూ వచ్చేస్తుంది. కాబట్టి సబ్స్టిట్యూట్ చేసాం, r గారిని సపరేట్ చేసాం, ఎంత వచ్చింది r = 2/√2. యాక్చువల్లీ ఇక్కడ 2/√2 is nothing but 2ని నేను √2² అని రాసుకోవచ్చుగా, బికాస్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ నాకు 2 వచ్చేస్తుంది. ఇందులో ఒక √2 క్యాన్సిల్ అయిపోయింది, ఫైనల్లీ మిగిలింది ఎంత √2 మిగిలింది. అదే నీకు కావాల్సిన రిక్వైర్డ్ డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ P, Q. క్లియరా? దీంట్లో రెండో పద్ధతి వచ్చేటప్పటికల్లా ఒక్కోసారి డిస్టెన్స్ వాడు ఇచ్చేస్తాడు, డిస్టెన్స్ r = 5 యూనిట్స్ అంటాడు. అయితే ఆ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ PQని ఫైండ్ అవుట్ చేయమంటాడు. దీనిలో రివర్స్ ఏం చేస్తారు, r వాల్యూని సబ్స్టిట్యూట్ చేసేసి ముందు P కనుకోండి. 2 పాయింట్స్ ఆల్రెడీ తెలిసినట్టయితే 2 పాయింట్ నుంచి ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఫైండ్ అవుట్ చేసుకునే ఫార్ములా y - y1 = m × x - x1. దట్ ఈస్ m అనేది స్లోప్, y2 - y1 / x2 - x1 చేసుకుంటే వచ్చేస్తుంది. హెన్స్ దాని నుంచి ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ PQ రివర్స్ లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. నా ఇక్కడ 8 మార్క్స్ దానిలో ఈ రెండిట్లో ఏ మోడల్ ప్రాబ్లం అయినా మిమ్మల్ని అడగచ్చు, జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. క్లియరా? నెక్స్ట్ వన్ 37th ప్రాబ్లం చూసుకోండి. ఇట్ ఈస్ కోనిక్ సెక్షన్ నుంచి ఇచ్చాడు. కోనిక్ సెక్షన్ నుంచి మీకు సర్కిల్స్ దాని నుంచి కంపల్సరీగా ప్రాబ్లం వస్తుంది. దీనిలో రిపీటెడ్లీ 2 టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు. ఒకటి 3 పాయింట్స్ ఇచ్చేసి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ని ఫైండ్ అవుట్ చేయాలి, దాన్నే 3 పాయింట్ ఫామ్ అంటారు. రెండోది వచ్చేటప్పటికల్లా 2 పాయింట్ సెంటర్ లైస్ ఆన్ 1 లైన్ అంటాడు. కాబట్టి ఇక్కడ 2 పాయింట్స్ నుంచి G, F, C లో 2 ఈక్వేషన్స్ వస్తాయి. అండ్ సెంటర్ -G, -F ఆ లైన్ మీద ఉంది కాబట్టి అక్కడ నుంచి నెక్స్ట్ ఈక్వేషన్ వస్తుంది. వాటిని సాల్వ్ చేసుకుంటే GFC వాల్యూస్ వచ్చేస్తాయి. ఈ వాల్యూస్ తీసుకెళ్లి స్టాండర్డ్ ఈక్వేషన్ లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే నీకు కావాల్సిన రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ వచ్చేస్తుంది. క్లియరా? కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ముందు స్టాండర్డ్ ఈక్వేషన్ లో మనకు కావాల్సిన రిక్వైర్డ్ సర్కిల్ అనుకున్నాం. దాని యొక్క సెంటర్ -G, -F, రేడియస్ √G² + F² - C స్టాండర్డ్ ఫామ్ లో రాశాం. క్లియరా? నౌ ఫస్ట్ చూడండి, ఇది పాసెస్ త్రూ 2, -3 కాబట్టి దాన్ని సాటిస్ఫై చేయాలి. సబ్స్టిట్యూట్ చేసుకుంటే G, F, C లో ఒక ఈక్వేషన్ వచ్చింది. అలాగే సెకండ్ పాయింట్ ని కూడా సబ్స్టిట్యూట్ చేసుకుంటే G, F, C లో సెకండ్ ఈక్వేషన్ వచ్చింది. నౌ ఈ రెండిట్లో కనుక మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే C యొక్క కోఎఫిషియంట్ సేమ్ ఉంది, అబ్జర్వ్ చేశారా? కాబట్టి ముందు C ని క్యాన్సిల్ చేసేయండి, G, F లో ఒక ఈక్వేషన్ వస్తుంది. ఇదిగోండి G, F లో ఆ రెండింటిని సాల్వ్ చేసుకుంటే G, F లో ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు దాకా చేసింది ఏంటి, మనం GFCలో 2 ఈక్వేషన్స్ తీసుకొచ్చుకున్నాం. వాటిల్లో Cని క్యాన్సిల్ చేసి G, F లో ఒక ఈక్వేషన్, బికాస్ మనం ముందు 2 వేరియబుల్స్ దట్ ఈస్ G, F 2 వేరియబుల్స్ లో ఈక్వేషన్స్ 2 కనుక్కుంటే ఆ రెండింటిని సాల్వ్ చేసి ముందు G వాల్యూ ఎంత, F వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయొచ్చు. హెన్స్ ఆ వాల్యూస్ తీసుకొచ్చి స్టార్టింగ్ లో వచ్చిన 3 ఈక్వేషన్స్ లో ఏదో ఒక దానిలో పెడితే నీకు వాల్యూ ఆఫ్ C వచ్చేస్తుంది. క్లియరా? రెండోది సెంటర్ లైస్ ఆన్ ద లైన్ అని చెప్పాడు కాబట్టి దాన్ని సాల్వ్ చేసుకుంటే రెండో ఈక్వేషన్. అండ్ హెన్స్ వాటిని సాల్వ్ చేసుకుంటే G, F వాల్యూస్ వచ్చేసినాయి. అబ్జర్వ్ చేశారా? ఆ G వాల్యూస్ తీసుకెళ్ళి ఇందాక 3 ఈక్వేషన్స్ లో ఏదో ఒక దానిలో పెడితే C వాల్యూ వచ్చేసింది, దట్ ఈస్ -23. దేర్ ఫోర్ నీకు G వాల్యూ వచ్చేసింది, F వాల్యూ వచ్చేసింది, C వాల్యూ వచ్చేసింది. G = 1, F - 1, C = -3, 23. ఈ మూడింటిని తీసుకెళ్లి నువ్వు అనుకున్న స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ లో సబ్స్టిట్యూట్ చేయి. ఎంత? x² + y² + 2 × 1 × x + 2 × -1 × y -23 = 0. దాన్ని కనుక స్టాండర్డ్ చేసుకుంటే x² + y² + 2x - 2y -23 = 0 నీకు కావాల్సిన రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ వచ్చేస్తుంది. ఓకేనా? నా సర్కిల్ ఈక్వేషన్ లో 3 పాయింట్ నుంచి కానీ లేదా 2.1 లైన్ నుంచి కానీ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ని ఫైండ్ అవుట్ చేసుకునేటప్పుడు ఈ స్టెప్స్ ఆఫ్ ప్రొసీజర్ చాలా ఇంపార్టెంట్ అన్న. వాటిల్లో చేసి రాస్తేనే నీకు మార్క్స్ పడతాయి. కాబట్టి దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్లియరా? థర్టీ-ఎయిత్ ప్రాబ్లం దట్ ఈస్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ నుంచి వాడు f(x) యొక్క వాల్యూని 0 దగ్గర 1 దగ్గర డిఫైన్ చేశాడు. mx² + 1 <0 అయితే nx + 1
0 to 1 మధ్యలో ఉన్నట్టయితే ఎన్ఎక్సి క్యూబ్ ప్లస్ ఎం వెన్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 1 అయినట్టయితే. అయితే నిన్నేం ప్రూవ్ చేయమంటున్నాడు, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిస్ట్ అవుతుందంట, అండ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా ఎగ్జిస్ట్ అవుతుందంట. లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందంటే దాని మీనింగ్ ఏంటి, దాని యొక్క లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఉంటుంది, రైట్ హ్యాండ్ లిమిట్ ఉంటుంది, అండ్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్ అవుతుంది అని, ఇంతే కదా. అంటే ఫస్ట్ దానికి గనక రాసినట్టయితే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ స్టూడెంట్ చిన్న క్లారిటీ మెయింటైన్ చేయండి, 0 రాసి పైన మైనస్ రాసాను అంటే అది -0 కాదు, 0లో మైనస్లు ప్లస్లు ఉండవు కదా, ఓకేనా. పైన మైనస్ రాశానంటే దాని మీనింగ్ ఏంటి, ఇట్ ఈస్ ద లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అని. అలాగే రైట్ సైడ్ లో కనుక తీసుకున్నట్టయితే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, అంటే ఇది లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అయితే ఇది రైట్ హ్యాండ్ లిమిట్ అవుతాయి. ఇవి రెండు సమానం అయితేనే ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర దాని యొక్క లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. క్లారిటీ వచ్చిందా. సో అదే రాసాం, దాని యొక్క కరస్పాండింగ్ లిమిట్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి. దట్ ఈస్ x టెన్స్ టు 0 కాబట్టి సబ్స్టిట్యూట్ చేసుకుంటే లెఫ్ట్ సైడ్ లో నీకు n మిగిలిపోతుంది, రైట్ సైడ్ లో నీకు m మిగిలిపోతుంది, కరెక్టేనా. దేర్ ఫోర్ n ఈజ్ ఈక్వల్ టు m. సో ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి, ఎప్పుడైతే n ఈజ్ ఈక్వల్ టు m అవుతుందో అప్పుడు x టెన్స్ టు 0 దగ్గర దాని యొక్క లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. క్లియరా. సేమ్ అదే ప్రొసీజర్ లో x టెన్స్ టు 1 మైనస్ 1 ప్లస్, దట్ ఈస్ 1 అనే పాయింట్ దగ్గర లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ అప్లై అవ్వాలి. రెండింటిని అప్లై చేస్తే n ప్లస్ m ఈజ్ ఈక్వల్ టు l ప్లస్ 1 వచ్చింది. అంటే n ప్లస్ m అనే పాయింట్ దగ్గర దెన్ ఓన్లీ ఎక్స్టెండ్స్ టు 1 దగ్గర దానికి లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ రెండు కండిషన్స్ ని క్లియర్లీ మెన్షన్ చేస్తే లాస్ట్ లో సరిపోతుంది. క్లారిటీ వచ్చిందా, ఓకేనా. సో పాయింట్ అర్థమైనట్టేనా. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఒక పాయింట్ దగ్గర లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది అన్నాడు అంటే వాడు ఇండైరెక్ట్లీ దాని యొక్క లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ సమానం అని చెప్పినట్టే. రెండోది, అదే పాయింట్ దగ్గర దాని ఫంక్షన్ కంటిన్యూస్ అవుతుంది అని చెప్పాడంటే దాని యొక్క మీనింగ్ ఏంటంటే ఆ పాయింట్ దగ్గర దట్ ఈస్ సమ్ ఎక్స్టెండ్స్ టు ఏ దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది అని, అండ్ అది ఎఫ్ ఆఫ్ దానిలో ఫంక్షన్ లో ఏని సబ్స్టిట్యూట్ చేస్తే ఎంతైతే వాల్యూ వస్తుందో దానికి సమానం అవుతుందని. సో లిమిట్ యొక్క కండిషన్స్, కంటిన్యూటీ యొక్క కండిషన్స్ కంపల్సరీ గుర్తుండాలి. దెన్ ఓన్లీ దీని మీద వచ్చే 8 మార్క్స్ ప్రాబ్లమ్స్ కానీ 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ కానీ సాల్వ్ చేయగలం. క్లియరా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ అండ్ సెంటర్ లైస్ ఆన్ 1 లైన్. యాక్చువల్లీ మీకు సర్కిల్స్ చాప్టర్ నుంచి దట్ ఈస్ కోనిక్ సెక్షన్ నుంచి సర్కిల్స్ పార్ట్ లో 8 మార్క్స్ కి కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. దాంట్లో మిమ్మల్ని క్వశ్చన్ అడిగేటప్పటికల్లా 2 విధాలుగా అడుగుతున్నాడు. ఒకటి 3 పాయింట్స్ ఇచ్చేసి ఆ 3 పాయింట్స్ ద్వారా పాస్ అవుతున్న ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ని ఫైండ్ అవుట్ చేయడం, లేదు 2 పాయింట్స్ ఇచ్చేసి దాని యొక్క సెంటర్ either లైస్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ లేదా పర్టికులర్ లైన్ ఈక్వేషన్ ఇచ్చేసి దాని మీద ఉంటుందని ఫైండ్ అవుట్ చేయడం. ఇప్పుడు ప్రాబ్లం వచ్చేటప్పటికల్లా అదే టైప్. నా దీన్ని 8 మార్క్స్ గెయిన్ చేసుకునే విధంగా ఎలా సాల్వ్ చేసుకోవాలంటే యాక్చువల్లీ దీనిలో 4 పార్ట్స్ కంపల్సరీ రావాలి. ఫస్ట్ది స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ నువ్వు ఎలా తీసుకుంటున్నావు, రెండోది దానిలో ఈ పాయింట్ ని సబ్స్టిట్యూట్ చేసి g, f, c లో ఈక్వేషన్స్ ఎలా రాబడుతున్నావు అండ్ వాటి నుంచి g, f వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నావు అండ్ హెన్స్ c వాల్యూ ఎలా వస్తుంది. ఈ మూడింటిని తీసుకెళ్లి మళ్ళీ స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ లో కనుక సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఎలా వస్తుంది. క్లియరా. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మనం రాసేటప్పుడు దీని యొక్క 8 మార్క్స్ రావాలి అంటే ముందు మనకి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ తెలియదు కాబట్టి లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ బి x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని 1 అనుకోండి. దిస్ ఇస్ ద స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. ఓకేనా, మనం దాన్ని అస్యూమ్ చేసుకుంటున్నాం. నౌ ఇక్కడ ఇది 2, -3 అనే పాయింట్స్ నుంచి -4, 5 అనే పాయింట్ నుంచి పాస్ అవుతుంది. వేరాజ్ దీని యొక్క సెంటర్ c ఈజ్ ఈక్వల్ టు -g, -f 4x ప్లస్ 3y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అనే దాని మీద ఉందంట. క్లియరా. 1 by 1 సాల్వ్ చేయండి. నౌ ఫస్ట్ ది యాజ్ ఈక్వేషన్ 1 passes through the point 2, -3 అని చెప్పేశాడు. అవునా, అంటే ఇది ఈ లైన్ ని సాటిస్ఫై చేస్తుంది అని. దాని మీనింగ్ ఏంటంటే ఈ సర్కిల్ ఈ పాయింట్ ద్వారా పాస్ అవుతుంది కాబట్టి ఎక్కడైతే x, y ఉన్నాయో ఆ ప్లేస్ లో 2, -3 ని సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, x, y వెళ్ళిపోయి g, f, c ఈ మూడే కదా వేరియబుల్స్, వాటిలో మీకు ఈక్వేషన్ ఉంటుంది. సబ్స్టిట్యూట్ చేయండి. దట్ ఈస్ 2² -3² 2g into 2, 2f into -3
ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? దీన్ని సింప్లిఫై చేసుకుంటే 2 స్క్వేర్ ఏమో 4 అవుతుంది, 3 స్క్వేర్ -3ని స్క్వేర్ చేసినా కూడా మనకి ప్లస్ ఏ వస్తుంది. కాబట్టి ఆర్డర్లో కనుక రాసినట్టయితే ముందు జీని రాయండి, తర్వాత ఎఫ్ని రాయండి, ప్లస్ సి ఈ కాన్స్టెంట్ దాకా రాశారు. తర్వాత కాన్స్టెంట్ ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 9 వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఓవరాల్గా 13 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. జీ కామ ఎఫ్ కామ సిలో ఫస్ట్ పాయింట్ పాస్ అవుతా ఉన్నట్టయితే ఫస్ట్ ఈక్వేషన్ జీ కామ ఎఫ్ కామ సిలో వచ్చింది. అలాగే సెకండ్ ఇది యాజ్ 1 పాసెస్ త్రూ సెకండ్ పాయింట్ ఇచ్చేసాడు ఎంత -4, 5 కరెక్టేనా? దాన్ని డైరెక్ట్లీ కనుక రాసినట్టయితే ఎంత వస్తుంది 2 times దట్ ఈస్ -8g 2 times 5 దట్ ఈస్ 10f ప్లస్ సి ప్లస్ వీటి యొక్క స్క్వేర్ చేసి యాడ్ చేయాలి. 16 + 25 ఎంత అవుతుంది +41 ఈజ్ ఈక్వల్ టు 0. క్లియరా? సో 2 పాయింట్స్ ద్వారా పాస్ అవుతుంది కాబట్టి ఫస్ట్ 2 పాయింట్స్ నుంచి జీ కామ ఎఫ్ కామ సిలో నీకు 2 ఈక్వేషన్స్ వచ్చినాయి. నో వీటిని కనుక కంపేర్ చేసినట్టయితే రెండిట్లో కూడా జీ కామ ఎఫ్ కోఎఫిషియంట్ మారుతూ ఉంటాయి కానీ సి మాత్రం సేమ్ ఉంటుంది. అవునా? సో సిని కనుక మీరు క్యాన్సిల్ చేసేసారు అంటే జీ కామ ఎఫ్ లో ఒక ఈక్వేషన్ వస్తుంది. నో సాల్వింగ్ 2 and 3 కాబట్టి -8g ప్లస్ 10f ప్లస్ సి ప్లస్ 41 ఈజ్ ఈక్వల్ టు 0. రెండోది వచ్చేటప్పటికల్లా 4g -6f ప్లస్ సి ప్లస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0. దీనిలో సి గారు క్యాన్సిల్ అవ్వాలి అంటే రెండిట్లోనూ ప్లస్లో సి ఉంది కాబట్టి మనం ఫస్ట్ ఈక్వేషన్ లో నుంచి సెకండ్ ఈక్వేషన్ ని సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు సెకండ్ దాని యొక్క ఈక్వేషన్ లో సైన్లు మారుతాయి కాబట్టి ఇది ప్లస్ మైనస్ అవుతుంది, ఇది మైనస్ ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్ చేస్తారు. రిమైనింగ్ పార్ట్ చూడండి -8 -4 -12g ప్లస్ ప్లస్ దట్ ఈస్ ప్లస్ 10 + 6 16f సి క్యాన్సిల్ అయిపోయింది. 41 లో నుంచి 13 కనుక సబ్ట్రాక్ట్ చేసినట్టయితే 28 ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ పార్ట్ మైనస్లో వచ్చింది కాబట్టి ఈక్వేషన్ మొత్తాన్ని 4 టేబుల్తో కనుక డివైడ్ చేసుకున్నట్టయితే -4తో డివైడ్ చేస్తున్నాను, 12లో 3 times పోతుంది కాబట్టి 3g, 16లో -4 చేసుకుంటే -4f, దీనిలో వచ్చేటప్పటికల్లా -7 ఈజ్ ఈక్వల్ టు 0. ఆర్డర్లో కనుక తీసుకున్నట్టయితే ఇది ఈక్వేషన్ 4. ఒక్కసారి చూసుకోండి సార్, మీరు 2, 3ని సాల్వ్ చేసి జిఎఫ్లో ఈక్వేషన్ తీసుకురావడానికి రీజన్ ఏంటి? మనం 3 వేరియబుల్స్ని ఒకేసారి ఫైండ్ అవుట్ చేయలేం, దట్ ఈస్ జిఎఫ్సి. కాబట్టి ముందు జీ కామ ఎఫ్ ముందు ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సిని క్యాన్సిల్ చేయాలి. సో రెండిట్లోనూ సి కామన్ ఉంది కాబట్టి ఎలిమినేట్ చేశాను. నో జీ కామ ఎఫ్ లో నీకు ఎన్ని ఈక్వేషన్స్ వచ్చినాయి? ఒకటే ఈక్వేషన్. మరి రెండో ఈక్వేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? జాగ్రత్తగా ఇక్కడ చూసుకోండి. సెంటర్ ఈ లైన్ లో ఉంటుంది అన్నాడు కాబట్టి -g, -f దాన్ని సాటిస్ఫై చేస్తుందనేగా తీసుకెళ్లి సబ్స్టిట్యూట్ చేశారు అంటే -4g -3f ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ద నెక్స్ట్ ఈక్వేషన్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, సెంటర్ ఆ లైన్ మీద ఉంది కాబట్టి జీ కామ ఎఫ్ లో ఒక ఈక్వేషన్ వచ్చింది. 2 పాయింట్ ద్వారా పాస్ అవుతున్నావు కాబట్టి జీ కామ ఎఫ్ కామ సిలో 2 ఈక్వేషన్ తీసుకున్నావు, వాటి నుంచి సిని ఎలిమినేట్ చేస్తే రెండో ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు నీకు జీ కామ ఎఫ్ 2 వేరియబుల్స్ లో యూ విల్ హ్యావ్ 2 ఈక్వేషన్స్, కరెక్టేనా? వాటిని YCXY మెథడ్ లో సాల్వ్ చేశారనుకోండి డైరెక్ట్లీ జీ కామ ఎఫ్ వాల్యూస్ వచ్చేస్తాయిగా. ఆ జీ కామ ఎఫ్ వాల్యూస్ తీసుకొచ్చి రెండిట్లో ఏదో ఒక దానిలో పెడితే సి వచ్చేస్తుందిగా. జిఎఫ్సి 3 తెలుసు, తీసుకెళ్లి ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే నీకు కావాల్సిన ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అయిపోతుంది. 8 మార్క్స్ 8 మార్క్స్ పడిపోతుంది. క్లారిటీ వచ్చిందా? నో సాల్వ్ చేయండి. ఏం సాల్వ్ చేస్తారు? సాల్వింగ్ ఈక్వేషన్ 4 అండ్ ఈక్వేషన్ 5ని సాల్వ్ చేయండి. ఎలా సాల్వ్ చేస్తారు? YCXY మెథడ్. YCXY మెథడ్ అంటే ముందు కోఎఫిషియంట్ ఆఫ్ ఎఫ్ ముందు రాసుకోవాలి, తర్వాత కాన్స్టెంట్ రాయాలి, తర్వాత జీ రాయాలి, మళ్ళీ ఎఫ్ రాయాలి. దట్ ఈస్ మధ్యలో ఉన్న దాంతో స్టార్ట్ చేయాలి. కాబట్టి YCXY మెథడ్ కనుక సాల్వ్ చేసినట్టయితే -4 -7 3 -4 నెక్స్ట్ దానిలో -3 1 -4 -3 ఫస్ట్ దాని నుంచి జీ వాల్యూ వస్తుంది, నెక్స్ట్ దాని నుంచి ఎఫ్ వాల్యూ వస్తుంది, లాస్ట్ ది కాన్స్టెంట్. దేర్ ఫోర్
g డివైడెడ్ బై -4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది 3 7s are 21 కాబట్టి హియర్ యూ విల్ గెట్ 21 ఓకేనా ఎలా చేస్తారు AD మైనస్ BC దట్ ఈస్ దీన్ని దీంతో మల్టిప్లై చేసి మైనస్ దీంతో సబ్ట్రాక్ట్ చేయండి క్లారిటీ వచ్చిందా అలాగే రెండోది F డివైడెడ్ బై -7 ఇంటూ -4 దట్ ఈస్ 28 3 1s are 3 మైనస్ చేస్తున్నాం దట్ ఈస్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై -9 ఇది ప్లస్ అయిపోతుంది కాబట్టి -16 ఓకేనా ఎంత వచ్చింది G డివైడెడ్ బై -25 F డివైడెడ్ బై 25 ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై -25 ఫస్ట్ దాన్ని తీసుకెళ్లి లాస్ట్ కాన్స్టెంట్ దాంతో కంపేర్ చేయండి G వాల్యూ వచ్చేస్తుంది ఎలా దీన్ని దీంతో కంపేర్ చేసి క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్టయితే G ఈజ్ ఈక్వల్ టు -25 బై -25 వన్ టైం క్యాన్సిల్ అయిపోతుంది అలాగే Fను కూడా తీసుకెళ్లి కంపేర్ చేస్తే F ఈజ్ ఈక్వల్ టు 25 బై -25 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది -1 YCXY మెథడ్ అర్థమైనట్టేనా సో దీని నుంచి ఏం చేశారు GF వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేశారు వన్స్ GF వచ్చేసిందో C వాల్యూ కావాలిగా దానికోసం ఏం చేసుకుంటావు సెకండ్ ఈక్వేషన్ లోనో థర్డ్ ఈక్వేషన్ లోనో రెండిట్లో ఏదో ఒక దానిలో దాన్ని తీసుకెళ్లి సబ్స్టిట్యూట్ చేసుకో క్లారిటీ వచ్చిందా సో చిన్న కోఎఫిషియెంట్స్ ఉన్నాయి కాబట్టి దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం దట్ ఈస్ 4 ఇంటూ 1 -6 ఇంటూ -1 ప్లస్ C ప్లస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0 దేర్ ఫోర్ ఇక్కడ 4 వస్తుంది ఇక్కడ 10 ప్లస్ 13 23 అయింది దేర్ ఫోర్ C ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 23 అటు వెళ్ళిపోతే -23 అయిపోయింది సో G వాల్యూ వచ్చేసింది F వాల్యూ వచ్చేసింది C వాల్యూ వచ్చేస్తుంది ఓకేనా లాస్ట్ లో ఆన్సర్ ని రిప్రజెంట్ చేయి నీకు కావాల్సిన 8 మార్క్స్ వచ్చేస్తాయి సో తీసుకెళ్లి సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూస్ ఆఫ్ G, F, C in equation 1 that is x square plus y square plus 2 into G value ఎంత 1 into x plus 2 into F minus 1 కాబట్టి into y plus C that is 23 is equal to 0 దీన్ని కొద్దిగా సింప్లిఫై చేసి రాయండి x square plus y square plus 2 1s are 2x minus 2y minus 23 is equal to 0 is the required equation of circle. Hence last lo answer ne represent cheyandi. Hence the required equation of circle is x square plus y square plus 2x minus 2y minus 23 is equal to 0. ఇలా ఆన్సర్ ని రిప్రజెంట్ చేసి దానికి నీట్ గా బాక్స్ కొట్టండి మీకు కావాల్సిన 8 మార్క్స్ ఖచ్చితంగా పడతాయి ఎందుకు నేను సాల్వ్ చేసిన మెథడ్ ఇట్ ఈస్ నాట్ ద ఆబ్జెక్టివ్ మెథడ్ ఇట్ ఈస్ ద డిస్క్రిప్టివ్ మెథడ్ ఏదైతే టెక్స్ట్ బుక్ లో మీకు ప్రిస్క్రైబ్ చేయబడిన మెథడ్ ఉందో అదే మెథడ్ లో ప్రాబ్లమ్ ని ఈ విధంగా సాల్వ్ చేస్తేనే నీకు 8 మార్క్స్ పడతాయి ఓకేనా మొన్న జరిగిన ఫస్ట్ అటెంప్ట్ దానిలో ఫస్ట్ ఇయర్ దానిలో మారిన ఎన్సీఆర్టీ ప్యాటర్న్ లో స్టూడెంట్ కన్ఫ్యూజ్ అయ్యి టెక్స్ట్ బుక్ మెథడ్ ఏదో తెలియక ఆబ్జెక్టివ్ మెథడ్ లో సాల్వ్ చేసి మార్క్స్ ని లాస్ చేసుకున్నాడు ఇలా ఇందులో చేస్తే మనకు మార్క్స్ పడతాయి దాన్ని ఎలా రిప్రజెంట్ చేయాలి స్టెప్స్ ఆఫ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఎలా చేస్తే మనకి స్టెప్ వైజ్ ఎక్కడో కూడా మార్క్స్ ని సబ్ట్రాక్ట్ చేయకుండా మనకి ఓవరాల్ గా మార్క్స్ ఇస్తాడు ఇవన్నీ కూడా క్లియర్ కట్ గా తెలిసి ఉంటేనే రేపు మనకి బోర్డ్ ఎగ్జామ్ దానిలో 10% మార్క్స్ ని గెయిన్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి క్లారిటీ వచ్చిందా ఇలా సో ఇట్ ఈస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్ ఓన్లీ అంటే మనం ఒక క్వశ్చన్ ని కనుక డిస్కషన్ లోకి తీసుకొస్తే దాని యొక్క డిస్కషన్ ఎలా ఉంటుంది ఆన్సర్ రిప్రజెంట్ చేసే పద్ధతి ఎలా ఉంటుంది ఇది మొత్తం మీకు తెలియడానికి దీనికి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఓకేనా నౌ ద పాయింట్ ఈజ్ వచ్చేటప్పటికల్లా ఇక్కడ ఒక పాయింట్ ని గమనించండి ఏదైతే బెటర్మెంట్ లేదా సప్లిమెంటరీ రాస్తున్నారో ఆ స్టూడెంట్స్ కోసం మన ఇన్స్టిట్యూట్ లో అయితే కనుక షార్ట్ టర్మ్ కోర్స్ రన్ అవుతుంది డైరెక్ట్లీ స్టూడెంట్ ఫిజికల్లీ ప్రెజెంట్ అయి ఉంటాడు అండ్ ఆ స్టూడెంట్ కి ఈ మధ్యలో ఉన్న మనకి 30 days ని యూటిలైజ్ చేసుకుంటూ ఇనఫ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ని అండ్ గెస్ట్ పేపర్స్ ని నేను దగ్గరుండి సాల్వ్ చేయించి రేపు మళ్ళీ బెటర్మెంట్ ఎగ్జామ్ దానికి తనని 10% మార్క్స్ ని గెయిన్ చేసుకునేలాగా ప్రిపేర్ చేయబెట్టడం జరుగుతుంది అవునా నా దీంతో పాటే ఆన్లైన్ లో సపోర్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఆన్లైన్ లో గెస్ట్ పేపర్స్ పెడుతున్నాను కానీ ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకున్నాను ఆన్లైన్ లో గెస్ట్ పేపర్స్ అయితే సప్లై చేయగలను కానీ దాని యొక్క కంప్లీట్ ఆన్సర్స్ అండ్ అడిషనల్ 2 మార్క్స్ అంటే సైమల్టేనియస్లీ ఈ షార్ట్ టర్మ్ కోర్స్ అయితే ఎలా అయితే ఉంటుందో ఫిజికల్లీ ప్రెజెంట్ అయ్యేది
ఆన్లైన్లో అటువంటి కోర్స్ కనుక నీకు కావాలి అనుకుంటే విత్ ఏ నామినల్ ఫీ అమౌంట్ నువ్వు ఆ కోర్స్ని పర్చేస్ చేయొచ్చు. ఆ కోర్స్ వచ్చేటప్పటికల్లా రేపు నీకు 3rd దట్ ఈస్ 3వ తేదీ నుంచి అవైలబుల్ ఉంటుంది. సో దట్ 3వ తేదీ నుంచి నీకు ఆల్మోస్ట్ 21st దాకా తీసుకుంటే అబౌట్ 17 days ప్రిపరేషన్ ఉంటుంది. దాంట్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా రాయాలి, గెస్ట్ పేపర్స్ యొక్క సొల్యూషన్స్ ఏముంటాయి, దాంతోపాటు ఎడిషనల్ క్వశ్చన్స్ ఏమేం కావాలి, అవన్నీ కూడా కోర్సులో భాగంగా నీకు వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ క్యాలిక్యులేట్ డేటా ఇచ్చేసాడు, దానికి మీన్, వేరియన్స్, స్టాండర్డ్ డివియేషన్ ఈ మూడింటిని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీకు మెథడ్ మెన్షన్ చేస్తే అదే మెథడ్లో ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. చెయ్యకపోతే మీన్ వచ్చేటప్పటికల్లా డైరెక్ట్ మెథడ్ ఉంది, అస్యూమ్డ్ వాల్యూ మెథడ్ ఉంది, స్టెప్ డివియేషన్ మెథడ్ ఉంది. మూడిట్లో ఏ మెథడ్లో అయినా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. బెస్ట్ వచ్చేటప్పటికల్లా స్టెప్ డివియేషన్ మెథడ్, కాకపోతే మీకు వాల్యూస్ని బేస్ చేసుకుని దాన్ని డిసైడ్ చేసుకోండి. ఓకేనా. ముందు ఇప్పుడు దీనిలో మీన్ కనుక్కోమన్నాడు కాబట్టి మీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి, సిగ్మా ఎఫ్ ఆఫ్ ఐ ఎక్స్ఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ ఆఫ్ ఐ. అంటే క్లాస్ నుంచి క్లాస్ మార్క్, దాని నుంచి ఫ్రీక్వెన్సీ రాసుకున్న తర్వాత ఫ్రీక్వెన్సీని క్లాస్ మార్క్ని మల్టిప్లై చేసుకోండి, ఎఫ్ ఆఫ్ ఐ ఎక్స్ఐ వచ్చేస్తుంది. వచ్చిన వాల్యూస్ అన్నిటిని కూడా లాస్ట్లో టోటల్ చేసుకుంటే నీకు డైరెక్ట్లీ దీని యొక్క వాల్యూ వచ్చేస్తుంది 3100 డివైడెడ్ బై టోటల్ ఎంతమంది ఉన్నారు 50 డివైడ్ చేసుకుంటే యూ విల్ గెట్ ద మీన్. మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అర్థమైనట్టేనా. మీన్ నుంచి వేరియన్స్ రావాలి, వేరియన్స్ వస్తేనే రూట్ ఆఫ్ వేరియన్స్ చేసుకుంటే మనకి స్టాండర్డ్ డివియేషన్ వస్తుంది. స్టాండర్డ్ డివియేషన్ డైరెక్ట్లీ రాదు కాబట్టి ముందు వేరియన్స్ కనుక్కోవాలంటే ముందేం కనుక్కోవాలి, క్లాస్ మార్క్ కి నీకు వచ్చిన మీన్ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉందో చూసుకుని దాన్ని స్క్వేర్ చేయాలి. కాబట్టి మధ్యలో డిఫరెన్స్ చూసాను, నెక్స్ట్ దాని యొక్క స్క్వేర్ చేసుకున్నాను. కరెక్టేనా. ఫర్ అన్ ఎగ్జాంపుల్ చూడండి, ఇందులో తీసుకోండి, ఇది ఎంత ఉంది 3, అవునా. నీకు వచ్చింది ఎంత, సాల్వ్ చేసుకుంటే దీని వాల్యూ 62 వచ్చింది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, 62 వచ్చింది. అండ్ క్లాస్ మార్క్ వచ్చేటప్పటికల్లా 35 ఉంది, అవునా. నా ఇక్కడ ఏం చేస్తారు, దానిలో నుంచి సబ్ట్రాక్ట్ చేయండి. దట్ ఈస్ 35 మైనస్ 62. అర్థమైందా. అండ్ ఆ వచ్చిన క్వాంటిటీని ఏం చేయాలి, స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేసినప్పుడు మైనస్లు కూడా ప్లస్లు అయిపోతాయి కదా. అలా ఇందులో వచ్చిన ప్రతి క్లాస్, దట్ ఈస్ ప్రతి క్లాస్ మార్క్ని నీకు వచ్చిన వాల్యూ దట్ ఈస్ 62 దాంతో సబ్ట్రాక్ట్ చేసి హోల్ స్క్వేర్ చేసుకుంటే నీకు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ఐ హోల్ స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీని మళ్ళీ దీంతో మల్టిప్లై చేసుకుంటే సేమ్ యాజ్ మీన్ ఫైండ్ అవుట్ చేసుకునేటప్పుడు ఎలా చేసావో సేమ్ అలాగే మల్టిప్లై చేసుకుంటే టోటల్ డేటా వచ్చేస్తుంది. దాన్నే 10050. ఇది ఎవరి వాల్యూ, సిగ్మా ఎఫ్ ఆఫ్ ఐ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ వాల్యూ. ఓకేనా. ఇప్పుడు దాన్ని కనుక టోటల్ ఫ్రీక్వెన్సీ దట్ ఈస్ క్లాస్ స్ట్రెంత్ దాంతో కనుక డివైడ్ చేసుకున్నట్టయితే నీకు వేరియన్స్ వచ్చేస్తుంది. సో ఒకసారి ప్రాసెస్ చూసుకోండి. ఫస్ట్ దానిలో మీన్ని ఫైండ్ అవుట్ చేసుకున్నా, వేరియన్స్ కావాలంటే డివైడెడ్ బై 50 చేసుకుంటే 201 వచ్చేసింది. ఓకేనా. నౌ స్టాండర్డ్ డీవియేషన్ ఇస్ ఈక్వల్ టు నీకు వచ్చిన వేరియన్స్ ఏదైతే ఉంటుందో దానికి రూట్ అప్లై చేయాలి. మనకి వేరియన్స్ ఎంత వచ్చింది 201, దానికి రూట్ అప్లై చేయండి √201. నా ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఒక్కోసారి మీకు ప్రాబ్లమ్స్ లో కింద బ్రాకెట్ లో √201 వాల్యూ ఎంతో వాడు ఇస్తున్నాడు. ఎందుకు, నువ్వు ఆన్సర్ ని డెసిమల్ లో మార్చి రాయాలి అని చెప్పి. అలా ఇస్తే దీని వాల్యూని మెన్షన్ చేయి, ఇవ్వలేదు దాన్ని వదిలేసి. క్లియరా. అక్కడ దాకా సబ్స్టిట్యూట్ చేసుకుంటే నీకు 8 మార్క్స్కి 8 మార్క్స్ పడిపోతాయి. క్లియరా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, దట్ ఈస్ 40 లాస్ట్ ప్రాబ్లం. ఒక క్లాస్లో టోటల్లీ 100 మెంబర్స్ ఉన్నారు. దానిలో 2 సెక్షన్స్ ఉన్నాయి. ఒక సెక్షన్లో 40 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు, రెండో దానిలో 60 మెంబర్స్తో 2 సెక్షన్స్ని ఫామ్ చేశారు. అయితే మిమ్మల్ని ఏమని అడుగుతున్నాడు, మీరు గనక ఇద్దరు, నువ్వు మీ ఫ్రెండ్ ఇద్దరు గనక ఉన్నట్టయితే ఇద్దరు కూడా సేమ్ సెక్షన్కి బిలాంగ్ అయ్యే ప్రాబిలిటీ ఎంత, రెండోది డిఫరెంట్ సెక్షన్స్కి బిలాంగ్ అయ్యే ప్రాబిలిటీ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. క్లారిటీ వచ్చిందా. నో ఆ ప్రాబిలిటీని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, ముందు 40 మెంబర్స్ ఉన్నదాన్ని సెక్షన్ ఏ అనుకో, 60 మెంబర్స్ ఉన్నదాన్ని సెక్షన్ బి అనుకో. దెన్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటి, ఫేవరబుల్ అవుట్కమ్స్ టు ఈ డివైడెడ్ బై టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ రాసుకుంటే వచ్చేస్తుంది. క్లియరా.
అదే పద్ధతిలో ఇప్పుడు పి ఆఫ్ ఏని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫేవరబుల్ అవుట్కమ్ దట్ ఈస్ 48 ఉన్న దానిలో మీరు ఇద్దరిని తీసారనుకోండి రిమైనింగ్ మెంబర్స్ ఎంతమంది అవుతారు 38 అవునా అండ్ టోటల్లీ 100 మెంబర్స్ ఎంత అవుతారు 98 కరెక్టేనా సో ఫేవరబుల్ అవుట్కమ్స్ వచ్చేటప్పటికల్లా 98C38 క్లారిటీ వచ్చిందా దట్ ఈస్ ఫేవరబుల్ నా టోటల్ వచ్చేటప్పటికల్లా 100 మెంబర్ దానిలో 14 తీసుకున్నాం కాబట్టి 100C40 రెండింటిని డివైడ్ చేస్తే ముందు ప్రాబిలిటీ ఆఫ్ ఏ వచ్చేస్తుంది సిమిలర్లీ 60 మెంబర్స్ ఉన్న క్లాస్ దానికి కూడా ప్రాబిలిటీ ఆఫ్ బి ఫైండ్ అవుట్ చేయి నా ఇద్దరు సేమ్ క్లాస్ కి బిలాంగ్ అవ్వాలంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి కరెక్టేనా దాన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే కండిషనల్ థియరం ప్రకారం ఇట్ ఈస్ పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి ఎడిషన్ థియరం ప్రకారం ఓకేనా దానిలో రెండింటిని సమ్అప్ చేసే సరిపోతుంది ప్రాసెస్ అర్థమైనట్టేనా చూద్దాం ఒకసారి నా క్లియర్ కట్ గా రాసుకున్నాం చూడండి 40 మెంబర్స్ ఉన్నదాన్ని ఏ 60 మెంబర్స్ ఉన్నదాన్ని బి అనుకున్నాం దెన్ నెంబర్ ఆఫ్ వేవ్స్ ఆఫ్ సెలెక్టింగ్ 40 మెంబర్స్ దానిలో 100C40 బి సెక్షన్ వచ్చేటప్పటికల్లా 100C60 ఇప్పుడు జాగ్రత్తగా చూడండి ఏ సెక్షన్ లో కనుక తీసుకున్నట్టయితే మీ ఇద్దరిని వదిలేస్తే సెలక్షన్ స్టూడెంట్ ఏమో 38 అవుతారు టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఏమో 98 అవుతారు కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత అయినాయి 98C38 టోటల్ వచ్చేటప్పటికల్లా 100C40 కరెక్టేనా రెండింటిని డివైడ్ చేసుకుంటే ఫస్ట్ వాల్యూ ఎంత వచ్చింది 26 డివైడెడ్ బై 165 ప్రాబిలిటీ అర్థమైనట్టేనా అలాగే సిమిలర్లీ ప్రాబిలిటీ ఆఫ్ బిని కూడా ఫైండ్ అవుట్ చేయండి ప్రాబిలిటీ ఆఫ్ బి ఎంత వచ్చింది 59 డివైడెడ్ బై 165 అవునా నా ఇద్దరు సేమ్ సెక్షన్ కి బిలాంగ్ అవ్వడం అంటే యూనియనే కదా నా యాడ్ చేసుకుంటే ఫస్ట్ ప్రాబిలిటీ దట్ ఈస్ both of them belong to the same section will be 17 divided by 33 అయిపోయింది ఓకేనా నో అదర్ సెక్షన్ కి బిలాంగ్ అయ్యే ప్రాబిలిటీ ఏమవుతుంది ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి సేమ్ సెక్షన్ అంటే ఈ అని తీసుకుంటే డిఫరెంట్ సెక్షన్ అనేది నాట్ ఈనే కదా పి ఆఫ్ ఈ ప్లస్ నాట్ ఈ ఆల్వేస్ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి నీకు అదర్ సెక్షన్ కి బిలాంగ్ అవడం అంటే 1 లో నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేసినట్టేగా కాబట్టి సింపుల్ గా 1 మైనస్ సేమ్ సెక్షన్ దట్ ఈస్ 17 డివైడెడ్ బై 33 చేసుకోవచ్చేస్తుంది దాని వాల్యూ ఎంత వచ్చింది 16 డివైడెడ్ బై 33 హెన్స్ ప్రాబబిలిటీ belonging to same section is 17 by 33 belonging to different section will be 16 by 23 sum up చేసుకుంటే టోటల్ వాల్యూ 1 వచ్చేస్తుంది క్లారిటీ వచ్చిందా సో ఇది ఈ ప్రాబ్లం నౌ ఇందులో మీకు జాగ్రత్తగా చూసుకున్నట్టయితే గివెన్ డేటాని ఎలా రాయాలి దానిలో యూటిలైజ్ అయ్యే ఫార్ములా ఏంటి దాని రిప్రజెంటేషన్ ఎలా చేయాలి ప్రాసెస్ ఆఫ్ సాల్వింగ్ ఎలా వస్తుంది లాస్ట్ లో రిజల్ట్ ని ఎలా సబ్మిట్ చేయాలి ఇవన్నీ కూడా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది ఈ ప్యాటర్న్ లో మీరు నేర్చుకుంటేనే రేపు 100 out of 100 మార్క్స్ ఇన్ మ్యాథ్స్ గెయిన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి సో ఇది దీనిలో ఫస్ట్ క్వశ్చన్ చూడండి లిమిట్స్ ప్రాబ్లంలో మీకు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 e power x minus sin x -1 డివైడెడ్ బై ఎక్స్ ఇది మీకు ఇచ్చిన లిమిట్ దీని యొక్క లిమిట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ముందు స్టాండర్డ్ లిమిట్స్ తెలిసి ఉండాలి దీనిలో మీకు ఉపయోగపడే రెండు స్టాండర్డ్ లిమిట్స్ వచ్చేటప్పటికల్లా లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఉండి ఎప్పుడైతే లిమిట్ sin x బై ఎక్స్ ఫామ్ లో ఉంటుందో దీని యొక్క లిమిట్ వాల్యూ 1 వీటిల్నే స్టాండర్డ్ లిమిట్స్ అంటాం వేరాజ్ రెండోది e పవర్ x లో కనుక తీసుకున్నట్టయితే ఎక్స్టెండ్స్ టు 0 e పవర్ x మైనస్ 1 బై ఎక్స్ ఈ ఫామ్ లో కనుక ఉన్నట్టయితే దాని యొక్క లిమిట్ వాల్యూ log e టు ద బేస్ e ఇది కూడా 1 వస్తుంది కాకపోతే దాన్ని అప్లై చేయాలి అంటే ముందు మీరు లిమిట్ ని సపరేట్ చేయాలి కాబట్టి దీనిలో ఉన్న రెండు స్టాండర్డ్ లిమిట్స్ ని సపరేట్ చేయండి లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 e పవర్ x ఇక్కడ ఉన్న 1 ని ముందుకు రాసుకుంటున్నా -1 డివైడెడ్ బై ఎక్స్ మైనస్ రెండోది కనుక తీసుకున్నట్టయితే sin x డివైడెడ్ బై ఎక్స్ రెండు ఫంక్షన్స్ కి కూడా నేను లిమిట్ ని డిస్ట్రిబ్యూట్ చేశాను సో ఫస్ట్ దానికి అప్లై చేస్తే 1 సెకండ్ దానికి అప్లై చేస్తే అది కూడా 1 సో దీని యొక్క స్టాండర్డ్ లిమిట్ వాల్యూ వచ్చేటప్పటికల్లా 0 వచ్చింది మోస్ట్ ఆఫ్ దెమ్ 90% మోర్ దాన్ ప్రాబ్లమ్స్ లో లిమిట్ వాల్యూ నాన్ జీరో వాల్యూ వస్తుంది కానీ ఇటువంటి సిచ్యువేషన్స్ లో స్టాండర్డ్ లిమిట్స్ అప్లై చేసిన తర్వాత ఇంకా బోత్ రెండు కనుక క్యాన్సిల్ అయిపోయినట్టయితే వాటికి చేయడానికి ఏముండదు కాబట్టి వాటి యొక్క లిమిట్ వాల్యూస్ 0 అయిపోతుంది కాబట్టి ఇక్కడ ప్రాబ్లం గుర్తుపెట్టుకోండి స్టాండర్డ్ లిమిట్స్ కనుక మీకు తెలిసినట్టయితే ఏ పవర్ x -1 డివైడెడ్ బై ఎక్స్ sin x బై ఎక్స్ cos x అయితే ఏమవుతుంది
tan x బై ఎక్స్ ఉంటే ఏమవుతుంది, ఎక్స్ పవర్ ఎన్ ఫామ్లో ఉంటే ఏం అప్లై చేయాలి, ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ మైనస్ ఏ ఫామ్లో, ఇవన్నీ కూడా స్టాండర్డ్ లిమిట్స్ అనమాట. లిమిట్స్ నుంచి ఇవి కనుక ప్రాపర్లీ నేర్చుకుని ఒక పాయింట్ దగ్గర, దట్ ఈస్ ఎక్స్టెండ్స్ టు ఏ దగ్గర లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే దాని యొక్క లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ సమానంగా రావాలి, ఇదొకటి. కంటిన్యూటీ అవ్వాలి అంటే లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి అండ్ దాని యొక్క లిమిట్ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఏకి సమానం అవ్వాలి. ఇవి ప్రాపర్టీస్ అనమాట. ఇవి కనుక తెలిసినట్టయితే లిమిట్స్ ప్రాబ్లంలో చేయడానికి ఏముండదు, జస్ట్ సబ్స్టిట్యూట్ చేసుకోవడం, వాటిని అప్లై చేయడం. రెండోది, ఈ లిమిట్ ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది మీకు నెక్స్ట్ ప్రాసెస్, దట్ ఈస్ డిఫరెన్షియేషన్. దానిలో కూడా మీకు 4 మార్క్ దానికి ఫస్ట్ ప్రిన్సిపల్ని ఉపయోగించి లిమిట్ వాల్యూని, దట్ ఈస్ డిఫరెన్షియేషన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. కాబట్టి వాటిని ఫైండ్ అవుట్ చేయాలన్నా లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్ కనుక రాస్తే దాని యొక్క డెరివేటివ్ వచ్చేస్తుంది. దీన్ని ఫైండ్ అవుట్ చేయాలన్నా నీకు లిమిట్ వాల్యూ తెలిసి ఉండాలి. కాబట్టి జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. చాలా వెయిటేజ్ ఉన్న చాప్టర్, ఓకేనా. మోర్ దెన్ 11 మార్క్స్ ఉన్న చాప్టర్ కాబట్టి కాన్సన్ట్రేట్ ప్రాపర్లీ చేయండి. దీని మీద కనుక ప్రాబ్లమ్స్ వచ్చినట్టయితే ఎట్టి పరిస్థితుల్లోనూ చాయిస్ వదలకుండా చేయండి. రెండోది, 2 మార్క్స్లో 1 మార్క్స్లో కంపల్సరీగా ఒక్కో క్వశ్చన్ వస్తుంది, అక్కడ మీకు చాయిస్ కూడా లేదు. కాబట్టి కంపల్సరీ ప్రాక్టీస్ చేసుకోవాల్సిన చాప్టర్. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ దానిలోకి వెళ్దాం. ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కనుక్కోవాలి విత్ రెస్పెక్ట్ టు ద యాక్సిస్. సో ఏదైనా స్ట్రైట్ లైన్ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఈ ఫామ్లో కనుక ఇచ్చినట్టయితే ముందు దాన్ని ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ఇంటర్సెప్ట్ ఫామ్లోకి మార్చుకోవాలి. అంటే ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1 ఫామ్లోకి మార్చుకుంటే దెన్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వై ఇంటర్సెప్ట్ బి అవుతుంది. ఎప్పుడైతే ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ తెలిసిపోతుందో హాఫ్ బేస్ ఇంటూ హైట్ కాబట్టి హాఫ్ మోడ్ ఏబి కనుక చేసుకున్నట్టయితే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ వచ్చేస్తుంది. కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్ ఇచ్చేసి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ విత్ రెస్పెక్ట్ టు ద కోఆర్డినేట్ యాక్సెస్ కనుక ఫైండ్ అవుట్ చేయమంటే కళ్ళు మూసుకుని దాన్ని ముందు ఇంటర్సెప్ట్ ఫామ్లోకి మార్చుకోండి. మార్చేసి ఎక్స్ ఇంటర్సెప్ట్ ఎంత వై ఇంటర్సెప్ట్ ఎంత ఫైండ్ అవుట్ చేయండి, తీసుకెళ్లి సబ్స్టిట్యూట్ చేయండి, వచ్చేస్తుంది. కాబట్టి ముందు ఇచ్చిన ఈక్వేషన్ కనుక చూసుకున్నట్టయితే ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై ఇంటూ సీకెన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2. రైట్ సైడ్ లో 1 ఉండాలి కాబట్టి బోత్ సైడ్స్ ఈక్వేషన్ ని 2 తో డివైడ్ చేయండి. సో ఫస్ట్ ఇది వచ్చేటప్పటికల్లా 2 డివైడెడ్ బై కాస్ ఆల్ఫా ప్లస్ వై బై 2 డివైడెడ్ బై సీకెన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1. సో మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే అది స్టాండర్డ్ ఫామ్ లోకి మారిపోయింది. నో ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2 by cos alpha, b value 2 by secant alpha కాబట్టి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ గివెన్ బై హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఏ, దట్ ఈస్ 2 by cos alpha ఇంటూ 2 by secant alpha. అంటే నేను మళ్ళీ secant alpha ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ cos alpha రాసుకోవచ్చుగా. ఇది దీనిలో 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది, దట్ ఈస్ ఈక్వల్ టు 2 2s are 4 డివైడెడ్ బై 2. ఇది దీనిలో 2 టైమ్స్ కాబట్టి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ 2 స్క్వేర్ యూనిట్స్ వస్తుంది. అర్థమైందా? సో ఇలా సింపుల్, మీకు మెథడ్ తెలిసి ఉండాలి అంతే, ఓకేనా. వాడు ఏం అడుగుతున్నాడు, మనకి ఇచ్చిన స్ట్రైట్ లైన్ ఏ ఫామ్లో ఉంది, ఏ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకుంటే నాకు ఇంటర్సెప్ట్స్ వస్తాయి. వన్స్ ఇంటర్సెప్ట్స్ కనుక తెలిసినట్టయితే దాని నుంచి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఇది కాన్సెప్ట్. ఇది కనుక ప్రాపర్లీ తెలిసినట్టయితే ఈ మోడల్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ చేసేయచ్చు. క్లియరా? రెండోది ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోండి, నార్మల్ ఫామ్లో ఇంటర్సెప్ట్ ఫామ్లో మీకు ప్రాబ్లమ్స్ రిపీటెడ్లీ అడుగుతున్నాడు కాబట్టి వాటిని జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. క్లియరా? నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా. ఫోకస్ ఇచ్చేసాడు, దట్ ఈస్ a, 0 ఈజ్ ఈక్వల్ టు 6, 0 అంటే a ఈజ్ ఈక్వల్ టు మీకు ఇక్కడ 6. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఇచ్చేసాడు, x ఈజ్ ఈక్వల్ టు -6. ఓకేనా? x ఈజ్ ఈక్వల్ టు -6 ఇచ్చేస్తే యాక్చువల్లీ దీన్ని కనుక కంపేర్ చేసినట్టయితే x ఈజ్ ఈక్వల్ టు -a లెఫ్ట్ సైడ్ వస్తుంది కాబట్టి a ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 6 కాబట్టి స్టాండర్డ్ ఫామ్ లో వచ్చేసింది. సో చూడడానికి మీకు పారాబోలా ఎలా ఉందంటే, సో ఇది పారాబోలా, ఇక్కడ మీకు 6, 0 ఫోకస్ ఇచ్చేసాడు, ఇక్కడ నీకు ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ -6 దాని యొక్క కరస్పాండింగ్ ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్ ఆర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద వర్టెక్స్ ఉంది. యాక్చువల్లీ డైరెక్ట్లీ కనుక రాసినట్టయితే y² ఈజ్ ఈక్వల్ టు 4ax ఇస్ ద స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద పరాబోలా.
దానిలో రాస్తే వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఏ అంటే 6 ఇచ్చాడు ఇంటూ ఎక్స్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 24x విల్ బి ద స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా అయిపోతుంది. ఓకేనా, దీన్ని రెండో పద్ధతిలో కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. యాక్చువల్లీ మీకు ఇక్కడ ఎనీ పాయింట్ కనుక తీసుకున్నట్టయితే దట్ ఈస్ పి ఆఫ్ ఎక్స్ కామా బై ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎస్పి, ఇక్కడ నుంచి ఇక్కడికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ పిఎం. సో మీరు ఎసెంట్రిసిటీ ఎస్పి బై పిఎం కనుక రాసుకున్నట్టయితే ఇట్ ఈస్ ఆల్వేస్ ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే డిస్టెన్స్ నుంచి ఎస్పి ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ పిఎం దానికి సమానం కాబట్టి మీరు డైరెక్ట్లీ ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలాని ఈజీలీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్లారిటీ వచ్చిందా? బోత్ ద మెథడ్స్ లో. అంటే మీకు ఇచ్చిన వెయిటేజ్ని బట్టి రాయండి. సపోజ్ ఇదే ప్రాబ్లం కనుక మీకు 4 మార్క్స్ ఇచ్చాడు అనుకోండి, లెంతీగా ప్రాసెస్ చూపించాలి కాబట్టి ఎస్పి బై పిఎం దట్ ఈస్ ఎసెంట్రిసిటీ నుంచే సాల్వ్ చేయండి. వేరాస్ ఇదే క్వశ్చన్ 2 మార్క్స్ లో కానీ 1 మార్క్స్ లో కానీ ఇచ్చేస్తే మీరు ప్రాసెస్ ని చూపించాల్సిన అవసరం లేదు కాబట్టి యూ కెన్ డైరెక్ట్లీ ఫైండ్ అవుట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా ప్రొవైడెడ్ మీకు ఇచ్చిన ఏ వాల్యూ తెలుసుంటే. క్లియరా? నెక్స్ట్ చూడండి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 x into e power x minus 1 divided by 1 minus cos x. 4 మార్క్ దానిలో మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్. అండ్ ప్రాబ్లమ్ ని కనుక చూసుకున్నట్టయితే ముందు ఇది స్టాండర్డ్ లిమిట్ లో లేదు, డినామినేటర్ లో 1 మైనస్ కాస్ ఎక్స్ డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 1 మైనస్ కాస్ 0 ఈజ్ ఆల్సో 1 కాబట్టి 1 మైనస్ 1 0 అయిపోతుంది. అండ్ లిమిట్ వాల్యూ డినామినేటర్ లో 0 రావడం వల్ల అన్డిఫైన్డ్ అయిపోతుంది. ఓకేనా, కానీ మనం లిమిట్ ప్రాబ్లమ్స్ అన్డిఫైన్డ్ లో చేయకూడదు, డిఫైన్డ్ అయ్యేలా చేయాలి. కాబట్టి ఇక్కడ డినామినేటర్ లో ఉన్న 1 మైనస్ దీన్ని కనుక కాస్ 2a అనుకుంటే నేను దాన్ని 2 sin square అని రాయొచ్చు. సపోజ్ ఇక్కడ కనుక నీకు ఏ ఉన్నట్టయితే ఇక్కడ నీకు హాఫ్ యాంగిల్ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై 2 వస్తుంది. కాబట్టి ముందు దానిలోకి కన్వర్ట్ చేసుకోండి. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 డివైడెడ్ బై 2 sin square ఎక్స్ బై 2. క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు దీన్ని స్టాండర్డ్ లిమిట్ లోకి మార్చుకోండి. దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 x into e power x minus 1 divided by 2 into sin square x by 2. మళ్ళీ నాకు డినామినేటర్ లో ఇక్కడ x ఎంతైతే టీటా ఉందో అదే కావాలి కాబట్టి x by 2 హోల్ స్క్వేర్ మల్టిప్లై చేశాను, x by 2 హోల్ స్క్వేర్ డివైడ్ చేశాను. రీజన్ వచ్చేటప్పటికల్లా దాన్ని స్టాండర్డ్ లిమిట్ లోకి మార్చుకోవడానికి. క్లారిటీ వచ్చిందా? రెండోది ఇక్కడ కూడా ఈ పవర్ ఎక్స్ కావాలి లేదు కాబట్టి ఎక్స్ ని మల్టిప్లై చేశాను, ఎక్స్ ని డివైడ్ చేశాను. ప్రాసెస్ అర్థమైందా? నా ఇప్పుడు స్టాండర్డ్ లిమిట్ జాగ్రత్తగా చూసుకోండి, మళ్ళీ మీకు ప్రాబ్లం కనబడకపోవచ్చు. దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఈ ఎక్స్ కలిపి ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 డివైడెడ్ బై ఎక్స్ డివైడెడ్ బై డినామినేటర్ లో ఉన్న 2 ని పక్కకు రాస్తే సైన్ ఎక్స్ బై 2 డివైడెడ్ బై ఎక్స్ బై 2 ఇక్కడ దాకా హోల్ స్క్వేర్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికల్లా ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై 4. క్యాన్సిలేషన్ జాగ్రత్తగా చూసుకోండి. ఈ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, ఇది దీంట్లో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. దీని వాల్యూ 1, దీని వాల్యూ 1. సో టోటల్లీ కనుక తీసుకుంటే న్యూమరేటర్ లో 1, డినామినేటర్ లో 1 స్క్వేర్, ఇది పైకి వెళ్ళిపోతే మీకు ఇంటూ 2 అవుతుంది. సో నీ ఆన్సర్ వచ్చేటప్పటికల్లా 2. ప్రాసెస్ అర్థమైందా? లిమిట్స్ క్లియరా? సో ఇలా మీరు కనుక లిమిట్స్లో నేను చేస్తున్న ప్రాబ్లమ్స్ని కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మోస్ట్ ఆఫ్ దెమ్ మీకు ఎలా ఉన్నాయి, స్టాండర్డ్ లిమిట్స్లోనే ఉన్నాయి. ఓకేనా, కాబట్టి ఈ పాటికైనా మీకు తెలిసి ఉండాలి స్టాండర్డ్ లిమిట్స్ని. వన్స్ మనం కనుక ప్రాపర్లీ రివైజ్ చేసుకున్నట్టయితే దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు అని చెప్పి. క్లియరా?